హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ అభిషేక్. ఫ్రెండ్స్, ఈ రోజు మనం వచ్చేసి ఫ్లాస్క్ ప్రోగ్రామింగ్ ద్వారా ఫ్లాస్క్ ఫ్రేమ్వర్క్ యూజ్ చేసి మనం ఒక ప్రాజెక్ట్ ని డెవలప్ చేస్తున్నాం కదా. అందులో మనం థర్డ్ పార్ట్ కి రావడం జరిగింది. సో ఇప్పటి వరకు మనం చూసినట్టయితే కంప్లీట్ గా ఒక రిజిస్ట్రేషన్ పేజ్ ని ఎలా క్రియేట్ చేస్తాము అండ్ దాని ద్వారా వచ్చిన వాల్యూస్ ని రీడ్ చేసి ఆ వాల్యూస్ ని మనం డేటాబేస్ లో ఎలా స్టోర్ చేసుకుంటాం అనేది తెలుసుకున్నాము ఫస్ట్ క్లాస్ లో. అండ్ సెకండ్ క్లాస్ లో వచ్చేసరికి మనము దీనికి కొన్ని సిఎస్ఎస్ స్టైల్స్ ని అప్లై చేసాము అండ్ దాంతో పాటు జావా స్క్రిప్ట్ వాలిడేషన్స్ కూడా చేయడం జరిగింది. ఓకే, సో ఈ రోజు క్లాస్ లో వచ్చేసి మనము లాగిన్ పేజ్ ని ఎలా క్రియేట్ చేయాలి. సో లాగిన్ పేజ్ ద్వారా ఎంటర్ చేసిన వాల్యూస్ మనకు డేటాబేస్ లో ఉన్నాయా లేదా అనేది సెర్చ్ చేసి, సో డేటాబేస్ లో ఆ వాల్యూస్ అనేవి మ్యాచ్ అవుతే ఒక ఇన్పుట్, ఒక అవుట్పుట్, డేటాబేస్ లో ఆ వాల్యూస్ అనేవి మ్యాచ్ అవ్వకపోతే ఇంకొక అవుట్పుట్ ఎలా ప్రింట్ చేస్తాము ఏంటి అనేది మనం డీటెయిల్ గా తెలుసుకోబోతున్నాం. ఓకే, సో చూడండి, ఇక్కడ మనం లాస్ట్ క్లాస్ లో రిజిస్ట్రేషన్ పేజ్ ని క్రియేట్ చేసినప్పుడు ఒక చిన్న చేంజ్ అనేది రావడం జరిగింది. అది ఏంటి అంటే మనకి ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెక్స్ట్ బాక్సెస్ ఉన్నాయి కదా. సో ఈ టెక్స్ట్ బాక్సెస్ యొక్క సైజు ప్లస్ ఈ సబ్మిట్ బటన్ ఏదైతే ఉంటుందో సబ్మిట్ బటన్ యొక్క సైజ్ అనేది మనకు డిఫరెంట్ గా వచ్చింది విడ్త్ వైజ్ గా చూసుకున్నట్టయితే. సో మనకు టెక్స్ట్ ఫీల్డ్స్ యొక్క విడ్త్ అనేది ఎక్కువగా రావడం జరిగింది అండ్ సబ్మిట్ బటన్ యొక్క విడ్త్ ఏదైతే ఉంటుందో ఆ విడ్త్ అనేది తక్కువగా రావడం జరిగింది కదా. సో దీనికి కారణం ఏంటి అంటే, సో నార్మల్ గా బై డిఫాల్ట్ గా టెక్స్ట్ ఫీల్డ్స్ ఏవైతే ఉన్నాయో ఆ టెక్స్ట్ ఫీల్డ్స్ కి మనం విడ్త్ ని అప్లై చేసినప్పుడు 100% విడ్త్ అప్లై చేసాం కదా. సో ఆ 100% విడ్త్ ప్లస్ మనం ఇంకా ఏం అప్లై చేసాము, ప్యాడింగ్ ని అప్లై చేసాం కదా. సో ప్యాడింగ్, ఫర్ ఎగ్జాంపుల్ మనం బార్డర్ ని అప్లై చేసాము. సో బార్డర్, సో ఇవన్నీ మళ్ళీ అడిషనల్ గా యాడ్ అవుతాయి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, మనము 100% విడ్త్ ని యాడ్ చేసాం కదా. సో 100% విడ్త్, సో దీనికి మళ్ళీ మనం ఏం చేసాము, ఒక 5 పిక్సెల్స్ ప్యాడింగ్ ని యాడ్ చేసాము. సో 100% ప్లస్ 5% ప్యాడింగ్ ప్లస్ ఇంకొక 2 పిక్సెల్స్ ఏమో బార్డర్ ని యాడ్ చేసాం కదా. సో ఇవన్నీ యాడ్ అయిపోయి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 107 పిక్సెల్స్ అనేది రావడం జరుగుతుంది. మీకు అర్థమయ్యేలాగా చెప్తున్నాను. ఓకే, సో అలా కాకుండా ఇప్పుడు మనము సబ్మిట్ బటన్ కి యూజ్ చేసాం కదా. సో సబ్మిట్ బటన్ కి ఏమవుతుందంటే 100% అంటే ఓన్లీ 100% వస్తుంది. సో ఈ ప్లస్ ప్యాడింగ్ గానీ లేదా బార్డర్ గానీ ఇవన్నీ రావు. సో దానికి ఏమవుతుంది, అవుట్పుట్ 100 పిక్సెల్స్ వస్తుంది. సో ఈ విధంగా దీనికేమో 107 పిక్సెల్స్ వస్తే, సో దీనికి ఏమైంది 100 పిక్సెల్స్ వచ్చింది. సో అందుకే మనకు ఆ డిఫరెన్స్ అనేది రావడం జరిగింది. సో దీన్ని ఇప్పుడు అవాయిడ్ చేయాలంటే మనం చాలా సింపుల్ ఒక ప్రాపర్టీని అప్లై చేయాలి. సో అది ఎక్కడ ఉంది, మెయిన్ డాట్ సిఎస్ఎస్. సో మెయిన్ డాట్ సిఎస్ఎస్ కి వెళ్ళిపోయి మనకు టెక్స్ట్ ఫీల్డ్స్ అన్నింటికి రావాలి కదా. సో టెక్స్ట్ ఫీల్డ్స్ కోసం మనము ఇన్పుట్ ని యూజ్ చేసుకున్నాము. సో దీంట్లో నేను ఒక ప్రాపర్టీని యాడ్ చేస్తున్నాను. ఆ ప్రాపర్టీ ఏంటంటే బార్డర్ బాక్సింగ్ ప్రాపర్టీ. సో బార్డర్ సైజింగ్ ప్రాపర్టీ, SIZING, బార్డర్ సైజింగ్, బార్డర్ బాక్స్. సో ఇది వచ్చేసి ప్రాపర్టీ. సో ఈ ప్రాపర్టీని మనం యూజ్ చేసుకుంటాము. ఓకే, సో బార్డర్ సైజింగ్, బార్డర్ బాక్స్ అని యూజ్ చేస్తున్నాను. సో దీని యొక్క యూజ్ ఏంటి అనేది చెప్తాను చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ బార్డర్ సైజింగ్ CSS, బాక్స్ సైజింగ్ ఆర్ బాక్స్ సైజింగ్, బార్డర్ సైజింగ్ కాదు, బాక్స్ సైజింగ్ బార్డర్ బాక్స్. ఓకే, సో ఇక్కడ చూడండి, మనకు ఈ బాక్స్ సైజింగ్ అనే ప్రాపర్టీ ఎందుకు యూజ్ అవుతుంది అనేది ఇక్కడ నేను చూపిస్తాను సింపుల్ గా. జస్ట్ వెయిట్ సెకండ్. సో చూడండి, ఇక్కడ మనం చూసుకున్నట్టయితే the box sizing property allows us to include the padding and the border in an element's total width. సో ఇక్కడ మనకి ఏమవుతుంది, బాక్స్ సైజింగ్ ప్రాపర్టీ ద్వారా మనకు యూజ్ ఏంటి, ఇది ప్యాడింగ్ ని ప్లస్ బార్డర్ ని కూడా టోటల్ విడ్త్ లోనే యాడ్ చేయడం జరుగుతుంది. సో దాని ద్వారా మనకు వచ్చేసి కంప్లీట్ గా 100% విడ్త్ లోనే ఈ ప్యాడింగ్ ప్లస్ ఈ బార్డర్ రెండు యాడ్ అవుతాయి అనమాట. ఒకవేళ మనం ఈ బార్డర్ సైజింగ్ అనే ప్రాపర్టీని యూజ్ చేసుకోలేదనుకోండి, సో టోటల్ విడ్త్ ఎంత అయితే ఉందో టోటల్ విడ్త్ ప్లస్ ప్యాడింగ్ విడ్త్ ప్లస్ బార్డర్ విడ్త్ అన్ని కలిపి రావడం వల్ల మనకు దాని యొక్క విడ్త్ అనేది ఆటోమేటిక్ గా ఇంక్రీజ్ అవుతుంది. సో అలా ఇంక్రీజ్ అవ్వకుండా మనం ఈ బాక్స్ సైజింగ్ బార్డర్ బాక్స్ అనే ప్రాపర్టీని యూజ్ చేస్తాము. సో బాక్స్ సైజింగ్ బార్డర్ బాక్స్ అనే ప్రాపర్టీని యూజ్ చేయడం జరిగింది. సో ఇప్పుడు మనం ఒకసారి అవుట్పుట్ ని చూద్దాం. సో ఇక్కడ మనం ఏం చేయలేదు, చాలా చిన్న చేంజ్ మాత్రమే చేశాను, ఒక న్యూ ప్రాపర్టీని యాడ్ చేసాము. సో ఇప్పుడు బ్రౌజర్ కి వెళ్ళేసి హార్డ్ రిఫ్రెష్ చేద్దాం. సో కంట్రోల్ F5. సో కంట్రోల్ F5 రిఫ్రెష్ చేసినప్పుడు చూడండి, ఇప్పుడు కనుక చూసినట్టయితే మనకు టెక్స్ట్ ఫీల్డ్స్ కి ఎంత విడ్త్ అయితే ఉందో ఎగ్జాక్ట్ గా సబ్మిట్ బటన్ కి కూడా అంతే విడ్త్ ఉంది. అంటే అన్ని టెక్స్ట్ ఫీల్డ్స్ ప్లస్ సబ్మిట్ బటన్ అన్ని కలిపి కూడా మనకు సేమ్ 100% విడ్త్ తోటే రావడం జరిగింది. ఓకేనా. సో ఈ విధంగా మీరు వచ్చేసి బాక్స్ సైజింగ్ ప్రాపర్టీని యూజ్ చేసి
విడ్త్ ని అంటే ప్యాడింగ్ ని ప్లస్ బార్డర్ ని కలుపుకొని విడ్త్ వచ్చేలాగా మనము డిసైడ్ చేయవచ్చు. ఓకే, సో ఇది ఫ్రెండ్స్ మనకు వచ్చేసి లాస్ట్ క్లాస్ లో ఒక చిన్న మిస్టేక్ చేసాం అది. ఓకే, సో ఇప్పుడు మనం వచ్చేసి లాగిన్ ఫామ్ ని క్రియేట్ చేసి చూద్దాం. సో లాగిన్ పేజ్ అనేది ఎలా ఉంటుంది, ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి సో ఇక్కడ మనం వచ్చేసి లాగిన్ పేజ్ ని క్రియేట్ చేసి పెట్టేసాము. బట్ ఇందులో మనం ఇలాంటి టైప్ ఆఫ్ ఫామ్ ని కనుక ఏమీ క్రియేట్ చేయలేదు. సో ఇప్పుడు నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫామ్ ని క్రియేట్ చేయాలనుకుంటున్నాను. సో కంప్లీట్ కోడ్ ని రాయకుండా మనం ఆల్రెడీ ఫామ్ ట్యాగ్ ని యూజ్ చేసి మనం ఒక ఫామ్ ని క్రియేట్ చేసాం కదా రిజిస్ట్రేషన్ పేజ్ లో. సో ఆ రిజిస్ట్రేషన్ పేజ్ లో ఏదైతే ఫామ్ ని క్రియేట్ చేసామో ఎగ్జాక్ట్ గా అదే ఫామ్ ని నేను కాపీ పేస్ట్ చేసుకోవాలి అనుకుంటున్నాను. ఓకే, సో సింపుల్ గా కాపీ పేస్ట్ చేసుకోవాలనుకుంటున్నాను. ఇక్కడ ఫామ్ ట్యాగ్ ఏదైతే ఉంటుందో ఈ ఫామ్ ట్యాగ్ నుంచి ఓపెన్ ట్యాగ్ నుండి క్లోజ్ ట్యాగ్ వరకు కాపీ చేసేసుకున్నాను. అండ్ మనకి ఏంటి హోమ్ పేజ్ అనేది కదా, సో హోమ్ పేజ్ వచ్చేసినప్పుడు మనకు మై ఇండెక్స్ వెబ్ పేజ్ అనేది వస్తుంది. సో దాని ద్వారా మనకు login.html అనే వెబ్ పేజ్ ఓపెన్ అవుతుంది. సో login.html అనే వెబ్ పేజ్ కి వెళ్ళిపోయి అందులో నేను లాగిన్ పేజ్ ని క్రియేట్ చేస్తున్నాను. సో login.html ఇది. సో login.html లో మనం ఏం చేసామంటే ఇంతవరకు ఓన్లీ సింపుల్ గా ఒక హెడ్డింగ్ ని క్రియేట్ చేసాము. అండ్ దాని తర్వాత న్యూ యూజర్ అయితే న్యూ యూజర్ పైన రిజిస్ట్రేషన్ పైన క్లిక్ చేయమని ఒక లింక్ ని యాడ్ చేసాము. సో వీటికి మిడిల్ లో ఇప్పుడు నేను వచ్చేసి ఫామ్ ని క్రియేట్ చేయబోతున్నాను. సో ఇంతకుముందు మనం కాపీ చేసుకున్నాం కదా, సో Ctrl+V పేస్ట్ ఫామ్ ఏదైతే క్రియేట్ చేసామో ఆ ఫామ్ ని ఇక్కడ Ctrl+C Ctrl+V పేస్ట్ చేసేసాను చాలా సింపుల్ గా. సో ఇప్పుడు మనం దీంట్లో కొన్ని చేంజెస్ ని చేయాలి. ఆ చేంజెస్ ఏంటి అంటే చూడండి ఇక్కడ మనకి ఏముంది యాక్షన్ ఉంది కదా, సో యాక్షన్ అట్రిబ్యూట్. సో యాక్షన్ అట్రిబ్యూట్ ద్వారా మనకి ఏమవుతుంది ఫామ్ ని సబ్మిట్ చేసినప్పుడు ఆ ఫామ్ అనేది ఏ వెబ్ పేజ్ కి రీడైరెక్ట్ అవ్వాలి అనేసి. ఇప్పుడు నేనేం చేయాలి అనుకుంటున్నా అంటే ఈ ఫామ్ ని సబ్మిట్ చేసినప్పుడు ఆ ఫామ్ అనేది నాకు /validate యూజర్ కి వెళ్ళాలి అనుకుంటున్నాను. సో /validate యూజర్ కి రీడైరెక్ట్ అవ్వాలి అనుకుంటున్నాను. ఓకేనా, సో ఇక్కడ దానికోసం ఏమి ఇస్తున్నా అంటే /validate యూజర్ అని ఇవ్వడం జరుగుతుంది. సో /validate యూజర్. సో మెథడ్ వచ్చేసి నేను పోస్ట్ అనేది తీసుకుంటున్నాను. సో మెథడ్ పోస్ట్. ఓకే, అండ్ నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఐడి. సో ఐడిని మీరు ఉంచుకోండి, లేకపోతే రిమూవ్ చేసేసుకోండి, అవసరం లేదు. ఇప్పుడు మనకు నేమ్ వచ్చేసి రిజిస్ట్రేషన్ ఫామ్. సో నేను అదే విధంగా నేమ్ ని యాజ్ ఇట్ ఈస్ గా ఉంచేసాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఆన్ సబ్మిట్ ఈక్వల్స్ టు రిటర్న్ వ్యాలిడేట్ ఆల్ అని ఉంది కదా. సో ఇక్కడ మనం ఏం చేసాము రిజిస్ట్రేషన్ ఫామ్ లో కొన్ని వ్యాలిడేషన్స్ అప్లై చేసాము. సో ఆ ఫామ్ ని సబ్మిట్ చేసినప్పుడు దానికి సంబంధించిన జావా స్క్రిప్ట్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వాలి అని ఇచ్చేసాం కదా. సో ఇప్పుడు నేను దీన్ని ఏం చేస్తున్నాను సింపుల్ గా రిమూవ్ చేస్తున్నాను. ఇప్పుడు ప్రెసెంట్ అయితే మనకు అవసరం లేదు. సో మళ్ళీ మనం సపరేట్ వ్యాలిడేషన్స్ ని పర్ఫామ్ చేద్దాము లాగిన్ ఫామ్ కి కూడా. అప్పుడు నేను అది మళ్ళీ యాడ్ చేస్తాను. అండ్ ఇక్కడ ఒక టేబుల్ ని క్రియేట్ చేశాను. అండ్ టేబుల్ ఏదైతే ఉంటుందో ఆ టేబుల్ కి ఒక ఐడిని అప్లై చేశాను. సో ఇక్కడ రిజిస్ట్రేషన్ ఫామ్ లో ఉన్న ఐడి ఏదైతే ఉందో సేమ్ ఐడిని నేను ఇక్కడ లాగిన్ పేజ్ లో కూడా యూజ్ చేసుకుంటున్నాను ఐడిని. సో ఐడిని సేమ్ గా ఎందుకు యూజ్ చేస్తున్నాను అంటే మనం main.css లో కనుక చూసినట్టయితే రిజిస్ట్రేషన్ టేబుల్ ఏదైతే ఉంటుందో ఆ టేబుల్ కి మనం విడ్త్ ని అండ్ మార్జిన్ అప్లై చేసాం కదా. సో సేమ్ స్టైల్ అనేది నాకు అక్కడ కూడా అప్లై అవ్వాలి అనుకుంటున్నాను. అందుకే నేను సేమ్ ఐడిని ఇచ్చేసాను. ఓకేనా, సో సేమ్ ఐడిని ఇవ్వడం ద్వారా నాకు సేమ్ స్టైల్ అనేది రిజిస్ట్రేషన్ ఫామ్ లో, సేమ్ స్టైల్ అనేది నాకు లాగిన్ ఫామ్ లో కూడా అప్లై అవ్వడం జరుగుతుంది. అండ్ ఇక్కడ మనం వచ్చేసి లాగిన్ ఫామ్ లో ఏం చేస్తాము ఓన్లీ 2 ఫీల్డ్స్ ని మాత్రమే క్రియేట్ చేస్తాము. ఫస్ట్ వన్ వచ్చేసి ఈమెయిల్ ఐడిని ఎంటర్ చేయడానికి అండ్ సెకండ్ వన్ వచ్చేసి పాస్వర్డ్ ని ఎంటర్ చేయడానికి. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నాను సింపుల్ గా ఫస్ట్ టెక్స్ట్ ఫీల్డ్ ఉంది కదా, సో ఫస్ట్ టెక్స్ట్ ఫీల్డ్ ఏదైతే ఉందో నేను కంప్లీట్ గా దాన్ని రిమూవ్ చేసేసాను. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ ఇన్పుట్ టైప్ ఈక్వల్స్ టు ఈమెయిల్ అని ఉంది కదా. సో ఇన్పుట్ టైప్ ఈక్వల్స్ టు ఈమెయిల్ ఏదైతే ఉంటుందో ఆ ఈమెయిల్ ని నేను టాప్ కి మూవ్ చేస్తున్నాను. Ctrl+C Ctrl+V ఇన్పుట్ టైప్ ఈక్వల్స్ టు ఈమెయిల్, నేమ్ ఈక్వల్స్ టు ఈమెయిల్, ఐడి ఈక్వల్స్ టు ఈమెయిల్, ప్లేస్ హోల్డర్ ఈక్వల్స్ టు ఇన్పుట్ ఎంటర్ యువర్ ఈమెయిల్. సో ఈమెయిల్ ఐడిని ఎంటర్ చేశాను. అండ్ దాని తర్వాత ఏంటి మనకు ఇన్పుట్ టైప్ ఈక్వల్స్ టు పాస్వర్డ్, నేమ్ ఈక్వల్స్ టు పాస్వర్డ్, ఐడి ఈక్వల్స్ టు పాస్వర్డ్ అండ్ ప్లేస్ హోల్డర్ ఈక్వల్స్ టు ఎంటర్ యువర్ పాస్వర్డ్, ఆన్ బ్లర్ ఈక్వల్స్ టు సంథింగ్. ఓకే, సో ఆన్ బ్లర్ ఈక్వల్స్ టు ఇది మనకి ఇప్పుడు ప్రెసెంట్ అవసరం లేదు, ఎందుకంటే మనం ఎలాంటి వ్యాలిడేషన్స్ ఇంకా రాయలేదు కాబట్టి. సో దాన్ని యాడ్ చేసేసాను. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి అంటే మనకి ఇంకొకటి లొకేషన్ కి సంబంధించిన ఫీల్డ్ కూడా ఉంది. సో ఆ లొకేషన్ కి సంబంధించిన ఫీల్డ్ ని కూడా నేను రిమూవ్ చేసేసాను. అండ్ నెక్స్ట్ అండ్ లాస్ట్ వన్ వచ్చేసి ఏంటి ఇన్పుట్ టైప్ ఈక్వల్స్ టు సబ్మిట్ బటన్ ఉంది. సో ఇక్కడ మనము లాగిన్ అని ఇవ్వాలి, లాగిన్ Ctrl+S సేవ్. సో ఇప్పుడు మనం ఒకసారి లాగిన్ పేజ్ ని ఓపెన్ చేసి చూద్దాం. ఓకే, సో నేను ఇప్పుడు బ్రౌజర్ కి వెళ్ళిపోయాను. అండ్ బ్రౌజర్ కి వెళ్ళిపోయి మనకు కావాల్సిన వెబ్ పేజ్ ఏదైతే ఉంటుందో లాగిన్ వెబ్ పేజ్ ఓపెన్ చేశాను. సో లాగిన్ వెబ్ పేజ్ ని ఓపెన్ చేసినప్పుడు చూడండి మనకు వచ్చేసి ఈ విధంగా రావడం జరిగింది. ఎంటర్ యువర్ ఈమెయిల్ అండ్ ఎంటర్ యువర్ పాస్వర్డ్ అండ్ ఎంటర్ లాగిన్ పైన క్లిక్ చేయడానికి. సో ఈ విధంగా లాగిన్ పేజ్ అనేది రావడం జరిగింది. ఓకే, సో ఇక్కడ మనకు న్యూ యూజర్ రిజిస్టర్ ఉంది కదా, సో నేను దాన్ని కూడా మిడిల్ లోకి మూవ్ చేయాలి అనుకుంటున్నాను. సో అది మనకి ఇక్కడ ఉంది. సో చూడండి ఇక్కడ మనకు వచ్చేసి న్యూ యూజర్ అనేసి ఇక్కడ ఉంది కదా. సో దీన్ని కంప్లీట్ గా
ఒక పేరాగ్రాఫ్ ట్యాగ్ లో క్రియేట్ చేస్తున్నాను. సో పేరాగ్రాఫ్ ట్యాగ్, ఓపెన్ ట్యాగ్, అండ్ ఇది వచ్చేసి క్లోజింగ్ ట్యాగ్. సో దీనికి ఒక ఐడిని అప్లై చేస్తున్నాను. ఐడి ఈజ్ ఈక్వల్స్ టు ఏంటిది మనకు రిజిస్టర్ అని ఇస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ రిజిస్టర్, క్లిక్ రిజిస్టర్, లేకపోతే ఐడి ఈజ్ ఈక్వల్స్ టు క్లిక్ రిజిస్టర్ అని ఇస్తున్నాను. క్లిక్ రిజిస్టర్ అండ్ మెయిన్ డాట్ సిఎస్ఎస్కి వెళ్ళిపోయాను. అండ్ ఐడి కాబట్టి హ్యాష్ సింబల్ క్లిక్ రిజిస్టర్. సో క్లిక్ రిజిస్టర్, టెక్స్ట్ అలైన్ సెంటర్. సో టెక్స్ట్ అలైన్ వచ్చేసి నేను సెంటర్ అని చేశాను. అండ్ మనం బ్రౌజర్కి వెళ్ళిపోయి పేజ్ ని రిఫ్రెష్ చేద్దాం. సో పేజ్ ని రిఫ్రెష్ చేసినట్టయితే మనకి ఎలాంటి చేంజ్ అనేది లేదు. సో కంట్రోల్ F5 క్లిక్ చేయాలి. సో కంట్రోల్ F5 ని క్లిక్ చేస్తేనే మనకు చేంజ్ అనేది రావడం జరుగుతుంది. సో ఇప్పుడు చూడండి, మనకు ఈ టెక్స్ట్ ఏదైతే ఉంటుందో ఈ టెక్స్ట్ కూడా మనకు మిడిల్ లోకి మూవ్ అవడం జరిగింది. సో ఇప్పుడు మనం రిజిస్టర్ హియర్ పైన క్లిక్ చేసినట్టయితే అది రిజిస్ట్రేషన్ పేజ్ కి వెళ్తుంది. సో ఒకవేళ రిజిస్ట్రేషన్ పై నుంచి మనం మళ్ళీ లాగిన్ పేజ్ కి రావాలనుకున్నాం అనుకోండి, సో ఇక్కడ కూడా నేను ఇంకొక లాగిన్ పేజ్ కి సంబంధించింది యాడ్ చేయాలనుకుంటున్నాను. సో ఇక్కడ మనకు రిజిస్ట్రేషన్ పేజ్ ఉంది కదా, సో రిజిస్ట్రేషన్ పేజ్ కి వెళ్ళిపోయాను. సో మనకు లాగిన్ పేజ్ ఏదైతే ఉందో లాగిన్ పేజ్ లో ఇప్పుడు ఈ పారాగ్రాఫ్ ట్యాగ్ ఉంది కదా, నేను దీన్ని కాపీ చేసుకుంటున్నాను. కంట్రోల్-C కాపీ. అండ్ రిజిస్ట్రేషన్ పేజ్ కి వెళ్ళిపోయి సబ్మిట్ బటన్ ఎక్కడైతే ఉందో ఆ సబ్మిట్ బటన్ కి తర్వాత కంట్రోల్-V పేస్ట్ చేసేస్తున్నాను. ఓకే, సో ఫామ్ డివ్, సో డివ్ ట్యాగ్ తర్వాత పేస్ట్ చేస్తున్నాను. కంట్రోల్-V పేస్ట్. బట్ ఇక్కడ మనకేంటి ఐడి ఈజ్ ఈక్వల్స్ టు క్విక్ రిజిస్టర్ అలాగే ఉండని, ఇక్కడ న్యూ యూజర్ కాదు, లాగిన్. ఆల్రెడీ రిజిస్టర్డ్, ట్రై టు లాగిన్. సో ఆ విధంగా ఇద్దాం. ఆల్రెడీ రిజిస్టర్డ్, ఆల్రెడీ రిజిస్టర్డ్. ఆల్రెడీ రిజిస్టర్ అయితే ఏం చేయాలి, లాగిన్ అవ్వాలి. సో ఇక్కడ మనం లాగిన్ హియర్ అని ఇచ్చేద్దాం. సో లాగిన్ హియర్. అండ్ ఇక్కడ మనకు హెచ్రెఫ్ లో ఏం రావాలి, ఓన్లీ ఇండెక్స్ పేజ్ రావాలి కదా. సో ఇండెక్స్ పేజ్ అంటే ఏంటి, ఓన్లీ స్లాష్ సింబల్. సో స్లాష్ సింబల్ మాత్రమే నేను యాడ్ చేసేసాను. కంట్రోల్-S సేవ్. అండ్ ఇప్పుడు బ్రౌజర్కి వెళ్ళిపోదాము. అండ్ ఒకసారి కంట్రోల్-F5. సో ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే కనుక ఆల్రెడీ రిజిస్టర్డ్ లాగిన్ హియర్ అని రావడం జరుగుతుంది. సో లాగిన్ హియర్ పైన క్లిక్ చేసినప్పుడు మనకు లాగిన్ పేజ్ అనేది రావడం జరుగుతుంది. సో ఇప్పుడు మనకు 2 పేజెస్ కి లింక్ అనేది ఇచ్చేసాం మనం. లాగిన్ పేజ్ ఇది. సో లాగిన్ పేజ్ లో ఆల్రెడీ రిజిస్టర్ అవ్వకపోతే రిజిస్టర్ చేసుకోవాలి కదా. సో రిజిస్టర్ చేసుకోవడానికి రిజిస్టర్ హియర్ పైన క్లిక్ చేస్తాడు. సో ఒకవేళ ఆల్రెడీ రిజిస్టర్ చేసుకున్నాను అనుకోండి, సో లాగిన్ అవ్వడానికి లాగిన్ హియర్ పైన క్లిక్ చేస్తాడు. సో ఈ విధంగా మనం రెండింటికి లింక్స్ ని యాడ్ చేయడం జరిగింది. ఓకే, సో ఇక్కడ మనకు వచ్చేసి ఈమెయిల్ ఐడి వచ్చేసింది అండ్ పాస్వర్డ్ కూడా రావడం జరిగింది. ఒక ఫామ్ అనేది రావడం జరిగింది. అండ్ ఈ ఫామ్ లో నేను ఎలాంటి డీటెయిల్స్ ఎంటర్ చేయకుండా డైరెక్ట్ గా లాగిన్ పైన క్లిక్ చేస్తున్నాను. సో డైరెక్ట్ గా లాగిన్ పైన క్లిక్ చేసినప్పుడు మనకి ఏమైంది, /validate యూజర్ కి రీడైరెక్ట్ అవ్వడం జరిగింది. సో ఇప్పుడు దీన్ని కూడా మనము జావా స్క్రిప్ట్ ని యూజ్ చేసి మనం వ్యాలిడేషన్ చేద్దాం. ఎందుకంటే మనం ఇక్కడ ఎలాంటి టైప్ ఆఫ్ వాల్యూస్ ని ఎంటర్ చేయట్లేదు, అయినా కూడా అది రీడైరెక్ట్ అవుతుంది. సో నేను దీనికోసం ఏం చేస్తున్నాను అంటే వ్యాలిడేషన్ ని పర్ఫామ్ చేస్తున్నాను. సో మనం లాస్ట్ క్లాస్ లో చూసినట్టయితే కనుక నేమ్ ని ఎలా వ్యాలిడేట్ చేయాలి అండ్ పాస్వర్డ్ ని ఎలా వ్యాలిడేట్ చేయాలి అనేసి నేను 2 మాత్రమే చెప్పాను. సో ఈ క్లాస్ లో మళ్ళీ మీకోసం ఈమెయిల్ ని ఎలా వ్యాలిడేట్ చేయాలి అని కూడా నేను చూపించబోతున్నాను. ఓకేనా ఫ్రెండ్స్? సో మనము జావా స్క్రిప్ట్ కోసం ఏం చేసాము, సపరేట్ ఫైల్ ని క్రియేట్ చేసాం కదా. సో సపరేట్ ఫైల్ ఏంటి, validations.js. సో validation.js అనే ఫైల్ కి వెళ్ళిపోయాను ఇక్కడ. అండ్ ఒక న్యూ ఫంక్షన్ ని మనం క్రియేట్ చేయబోతున్నాము. సో నేను ఒక న్యూ ఫంక్షన్ ని క్రియేట్ చేయబోతున్నాను. ఫంక్షన్ అండ్ వ్యాలిడేట్ లాగిన్ ఈమెయిల్. సో వ్యాలిడేట్ లాగిన్ ఈమెయిల్ అనేసి ఒక ఫంక్షన్ ని క్రియేట్ చేశాను. ఈ ఫంక్షన్ ద్వారా మనము వ్యాలిడేట్ చేస్తున్నాం అనమాట. ఓకే, వ్యాలిడేట్ లాగిన్ ఈమెయిల్. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇప్పుడు మనం ఏం చేయాలి, ఆ ఫామ్ ద్వారా వచ్చే వాల్యూ ఏదైతే ఉంటుందో ఆ ఫామ్ ద్వారా వచ్చే వాల్యూని రీడ్ చేసి ఈ వేరియబుల్ లో స్టోర్ చేసుకోవాలి కదా. సో మనకి ఇక్కడ నుంచి వస్తుంది ఆ ఫామ్ ఏంటి, లాగిన్ ఫామ్. సో ఈ లాగిన్ ఫామ్ ద్వారా మనం వచ్చేసి ఈ విధంగా ఐడిని అప్లై చేసాము అండ్ అదే విధంగా నేమ్ ని కూడా ఇచ్చేసాము. సో నేమ్ అనేది రిజిస్ట్రేషన్ ఫామ్ ఉంది కదా. సో రిజిస్ట్రేషన్ ఫామ్ కాకుండా నేను లాగిన్ ఫామ్ అని ఇస్తున్నాను. ఓకే, సో లాగిన్ ఫామ్ అని ఇచ్చేసాను. కంట్రోల్-S సేవ్. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ ఏముంది, న్యూ ఫామ్ నేమ్ ఈజ్ ఈక్వల్స్ టు రిజిస్ట్రేషన్ ఫామ్ ఉంది. రిజిస్ట్రేషన్ ఫామ్. సో రిజిస్ట్రేషన్ ఫామ్ ఉన్నప్పుడు మనం ఇక్కడ ఏం చేసాము, రిజిస్ట్రేషన్ ఫామ్ అని తీసుకున్నాం. ఓకే, సో ఇప్పుడు మనకి ఏమంటే అందులో నుంచి వచ్చే వాల్యూ ఏదైతే ఉంటుందో ఆ వాల్యూని మనం రీడ్ చేయాలి కదా. సో ఆ వాల్యూని రీడ్ చేయడానికి మనం ఏం చేసాము, ఆ ఫామ్ కి ఒక నేమ్ ని యాడ్ చేసాము. సో ఇప్పుడు నేను దాన్ని రీడ్ చేసి ఒక వేరియబుల్ లో స్టోర్ చేసుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ వేర్ లాగిన్ ఈమెయిల్ ఈజ్ ఈక్వల్స్ టు డాక్యుమెంట్ డాట్ ఫార్మ్స్, FRMS ఫార్మ్స్ ఆఫ్
సో ఇక్కడ మనం లాస్ట్ క్లాస్ లో ఆల్రెడీ యూజ్ చేసాం కదా. సో ఇక్కడ మనం ఆల్రెడీ యూజ్ చేసాం డాక్యుమెంట్ డాట్ ఫార్మ్స్ ఆఫ్ ఫార్మ్ నేమ్ అండ్ వేరియబుల్ యొక్క నేమ్ అంటే టెక్స్ట్ ఫీల్డ్ యొక్క నేమ్. సో దాంట్లో నుంచి వాల్యూని రీడ్ చేయాలి. సో అదే ఇక్కడ నేను రాస్తున్నాను మళ్ళీ సేమ్ కోడ్ ని. డాక్యుమెంట్ డాట్ ఫార్మ్స్ ఆఫ్ మనకు ఫామ్ యొక్క నేమ్ ఏంటి, ఇక్కడ ఫామ్ యొక్క నేమ్ ఏమి ఇచ్చాము, లాగిన్ ఫామ్ అనేది ఫామ్ యొక్క నేమ్. సో ఆ లాగిన్ ఫామ్ ని మనం ఇక్కడ తీసుకున్నాం. సో లాగిన్ ఫామ్ దీంట్లో నుంచి మనకి ఏం రావాలి, ఆ ఫామ్ ఉంది. సో ఫామ్ లో నుంచి మనకు ఫస్ట్ టెక్స్ట్ ఫీల్డ్ ఏదైతే ఉంటుందో ఆ ఫస్ట్ టెక్స్ట్ ఫీల్డ్ లో ఉన్న వాల్యూ రావాలి కదా. సో ఫస్ట్ టెక్స్ట్ ఫీల్డ్ కి మనం ఏం వాల్యూ ఇచ్చేసాము, నేమ్ ఈజ్ ఈక్వల్స్ టు ఈమెయిల్ అని ఇచ్చేసాం కదా. సో ఈమెయిల్ అని కాకుండా ఈమెయిల్ 1 అని ఇస్తున్నాను ఫర్ ఎగ్జాంపుల్, అండ్ పాస్వర్డ్ కి పాస్వర్డ్ 1 అని ఇస్తున్నాను రెండింటికి. సో ఈమెయిల్ 1 ని రీడ్ చేస్తున్నాను ఇక్కడ. సో ఈమెయిల్ 1 దాంట్లో నుంచి ఐడెంటిఫై చేశాక మనం ఏం చేయాలి, ఆ వాల్యూని రీడ్ చేయాలి కదా. సో ఆ వాల్యూ రావాలి కాబట్టి డాట్ వాల్యూ అని తీసుకున్నాము. సో ఆ వాల్యూని రీడ్ చేసాము అండ్ ఆ వాల్యూని రీడ్ చేసి ఒక వేరియబుల్ లో స్టోర్ చేసుకున్నాను. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి అసలు మనకు ఈమెయిల్ ఐడి అంటే ఒక స్ట్రక్చర్ అనేది ఉంటుంది కదా. ఆ స్ట్రక్చర్ అనేది ఎలా ఉంటుంది, మనకు ఫస్ట్ కొంత డేటా అనేది ఉంటుంది అండ్ దాని తర్వాత @ సింబల్ ఉంటుంది, దాని తర్వాత మళ్ళీ మనకు కొంత డేటా అనేది ఉంటుంది అండ్ దాని తర్వాత డాట్ సింబల్ ఉంటుంది, దాని తర్వాత మళ్ళీ కొంత డేటా అనేది ఉంటుంది. సో ఈ విధంగా ఉన్నట్టయితే అది మనకు వ్యాలిడ్ ఈమెయిల్ కదా. సో చూడండి మనకు మస్ట్ అండ్ షుడ్ గా ఈమెయిల్ అంటే ఏమి ఉండాలి, 2 థింగ్స్ మస్ట్ అండ్ షుడ్ గా ఉండాలి. అందులో ఫస్ట్ వన్ వచ్చేసి ఏంటి, @ సింబల్ ఉండాలి. సో వ్యాలిడ్ ఈమెయిల్ అంటే మస్ట్ అండ్ షుడ్ గా @ సింబల్ ఉండాలి అండ్ దానితో పాటు వ్యాలిడ్ ఈమెయిల్ అంటే మస్ట్ అండ్ షుడ్ గా డాట్ సింబల్ ఉండాలి. సో ఈ 2 మస్ట్ అండ్ షుడ్ గా ఉంటేనే అది వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి. అండ్ దానితో పాటు @ సింబల్ ఏదైతే ఉందో ఈ @ సింబల్ కి ముందు మనకు కొంత డేటా ఉండాలి అండ్ @ సింబల్ తర్వాత మనకు కొంత డేటా ఉండాలి అండ్ దానితో పాటు డాట్ ఏదైతే ఉంటుందో డాట్ తర్వాత కూడా మనకు కొంత డేటా అనేది ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, అభిషేక్ @gmail.com అని ఇస్తున్నాను. సో @ కి ముందు అభిషేక్ అని ఉంది. సో ఇది వ్యాలిడ్. ఓకే, అండ్ @ తర్వాత కూడా మనకు కొంత డేటా ఉంది. సో ఇది కూడా డన్. అండ్ డాట్ తర్వాత మనకు కొంత వాల్యూ ఉండాలి. సో డాట్ తర్వాత .com ఉంది. సో ఇది కూడా వ్యాలిడ్. సో ఈ విధంగా ఉన్నట్టయితేనే మనకు అది వ్యాలిడేట్ అవ్వాలి. సో దీన్ని మనం ఇప్పుడు ఎలా పర్ఫామ్ చేయబోతున్నాం అనేది తెలుసుకుందాం. ఓకేనా. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఒక 2 వేరియబుల్స్ క్రియేట్ చేస్తున్నాను. ఈ 2 వేరియబుల్స్ ద్వారా ఆ @ సింబల్ ఉందా అండ్ డాట్ సింబల్ ఉందా, ఉంటే దాని యొక్క ఇండెక్స్ పొజిషన్ ఏదైతే ఉంటుందో ఆ ఇండెక్స్ పొజిషన్ నేను కనుక్కుంటున్నాను. ఓకేనా ఫ్రెండ్స్. సో చూడండి ఇక్కడ మనం ఏమి ఇస్తున్నాం అంటే @ సింబల్ కదా. సో @పొజిషన్ అనేసి ఒక వేరియబుల్ ని క్రియేట్ చేస్తున్నాను. @పొజిషన్ ఈజ్ ఈక్వల్స్ టు మనం ఇక్కడ రీడ్ చేసిన వాల్యూని ఎందులో స్టోర్ చేసుకున్నాము, లాగిన్ ఈమెయిల్ అనే వేరియబుల్ లో స్టోర్ చేసుకున్నాం కదా. సో లాగిన్ ఈమెయిల్ ని రీడ్ చేస్తున్నాను. ఇక్కడ లాగిన్ ఈమెయిల్ డాట్ ఇండెక్స్ ఆఫ్ అనేసి ఒక మెథడ్ యూజ్ చేస్తున్నాను. సో ఇండెక్స్ ఆఫ్ అనే మెథడ్ ని యూజ్ చేయడం ద్వారా మనం ఏదైనా ఒక క్యారెక్టర్ ని పాస్ చేసినట్టయితే ఆ క్యారెక్టర్ అనేది ఆ వేరియబుల్ లో ఉందా లేదా అని చెక్ చేసి దాని యొక్క ఇండెక్స్ పొజిషన్ ని ఇవ్వడం జరుగుతుంది. సో ఆ ఇండెక్స్ పొజిషన్ ఇక్కడ మనం ఒక వేరియబుల్ లో స్టోర్ చేసుకుంటున్నాము. ఇండెక్స్ ఆఫ్ మనం ఏం చేస్తున్నాం, ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి @ సింబల్ ని చెక్ చేస్తున్నాం. సో @ ని ఇక్కడ ఇచ్చేసాను అండ్ అదే విధంగా డాట్ పొజిషన్ ని కూడా స్టోర్ చేసుకోవాలనుకుంటున్నాను. డాట్ పొజిషన్. సో డాట్ పొజిషన్ ఈజ్ ఈక్వల్స్ టు లాగిన్ ఈమెయిల్ డాట్ లాస్ట్ ఇండెక్స్ ఆఫ్ అని తీసుకోవాలి ఇక్కడ. సో లాస్ట్ ఇండెక్స్ ఆఫ్ అని ఎందుకు తీసుకోవాలి అంటే మనకు ఈమెయిల్ ఐడిలో 1 కంటే ఎక్కువ డాట్స్ ఉండే ఛాన్స్ అనేది ఉంది. సో అందుకే మనం లాస్ట్ డాట్ ఏదైతే ఉంటుందో ఆ లాస్ట్ డాట్ ని తీసుకోవాలి. ఓకే, ఎందుకు అని చూసినట్టయితే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి మనకు కొన్ని ఈమెయిల్ ఐడీస్ ఉంటాయి. ఎలా ఉంటాయంటే అభిషేక్ @gmail.co.in. సో ఈ విధంగా ఉంటాయి. సో ఇది కూడా ఒక వ్యాలిడ్ ఈమెయిలే. ఎందుకు అని చూసినట్టయితే మనకి ఏంటి @ ఉంది, కు ముందుకు కొంత మ్యాటర్ ఉంది అండ్ @ తర్వాత కూడా మ్యాటర్ ఉంది, డాట్ ఉంది అండ్ డాట్ తర్వాత కూడా మనకు కొంత మ్యాటర్ ఉంది. బట్ ఇక్కడ మనకి ఏమైంది, 2 డాట్స్ ఉన్నాయి కదా. సో ఈ విధంగా 1 కంటే ఎక్కువ డాట్స్ ఉండే ఛాన్స్ కూడా ఉంది కాబట్టి మనం లాస్ట్ ఇండెక్స్ పొజిషన్ ఏదైతే ఉంటుందో డాట్ ది ఆ లాస్ట్ ఇండెక్స్ పొజిషన్ యొక్క డాట్ ని మనం తీసుకుంటున్నాం ఇక్కడ. ఓకే, సో దానికోసం లాస్ట్ ఇండెక్స్ ఆఫ్ అనే మెథడ్ యూజ్ చేసాము అండ్ దీంట్లో డాట్ సింబల్ ని పాస్ చేయాలి. సో అప్పుడు మనకు లాస్ట్ ఇండెక్స్ పొజిషన్ యొక్క డాట్ సింబల్ అనేది రావడం జరుగుతుంది. సో ఇప్పుడు మనం దీనికి స్టైల్స్ ని అప్లై చేయాలి. ఇఫ్ కండిషన్ ఏంటి, మనకు @ సింబల్ ఏదైతే ఉంటుందో @ సింబల్ కి ముందు మనకు కొంత డేటా అనేది ఉండాలి కదా. సో ఆ కొంత డేటా ఏంటి అంటే అట్లీస్ట్ మినిమం 2 క్యారెక్టర్స్ ఉండాలి. సో అది నేను చెక్ చేస్తున్నాను చూడండి. @పొజిషన్ <1.
సో ఎట్ పొజిషన్ లెస్ దెన్ 1 అని ఇచ్చేసాను. ఇండెక్స్ పొజిషన్ ఎక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది మనకు 0 and 1 నుండి కదా. సో 0 1 2 ఇలా స్టార్ట్ అవుతుంది కదా ఇండెక్స్ పొజిషన్. సో ఇక్కడ నేను ఏమి ఇచ్చానంటే ఎట్ ది రేట్ ఆఫ్ పొజిషన్ అనేది 1 క్యారెక్టర్ కన్నా అంటే 1 ఇండెక్స్ పొజిషన్ కన్నా తక్కువగా ఉన్నట్టయితే అనేది నా కండిషన్. ఓకే, సో ఇక్కడ మనం ఏమి ఇస్తున్నామంటే సింపుల్ గా a@g.com అని ఇస్తున్నాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనము ఎట్ ది రేట్ ఆఫ్ సింబల్ ని కనుక్కున్నాము. సో ఎట్ ది రేట్ ఆఫ్ సింబల్ యొక్క ఇండెక్స్ పొజిషన్ ఏంటి, ఇది 0 ఇండెక్స్ పొజిషన్ అండ్ ఇది వచ్చేసి 1 ఇండెక్స్ పొజిషన్. సో ఎట్ ది రేట్ ఆఫ్ పొజిషన్ అనేది 1 కన్నా తక్కువగా ఉన్నట్టయితే అనేది మనం కండిషన్ లాగా అప్లై చేస్తున్నాం. అంటే ఫస్ట్ క్యారెక్టరే ఎట్ ది రేట్ ఆఫ్ సింబల్ ఉందా లేదా, దానికన్నా ముందు ఇంకేమైనా ఉన్నాయా లేదా అనేసి ఇలా మనం చెక్ చేస్తున్నాం అనమాట. సో అలా చెక్ చేయడానికి ఎట్ పొజిషన్ లెస్ దెన్ 1 అని తీసుకున్నాను అండ్ లేదా ఆర్ ఇవ్వాలి, ఎందుకంటే మనం ఒక్కటి కూడా ఫెయిల్ అవ్వకూడదు కదా, అన్ని పాస్ అవ్వాలి. సో అందుకని నేను ఆర్ సింబల్ యూజ్ చేశాను. సో ఆర్ సింబల్ యూజ్ చేశాక మనకి ఇంకేంటి డాట్ పొజిషన్ కూడా చెక్ చేయాలి. సో డాట్ పొజిషన్ లెస్ దెన్ ఎట్ పొజిషన్ ప్లస్ 2 ఎట్ పొజిషన్ ప్లస్ 2. సో ఇక్కడ మనకి ఏంటి ఇంకొకటి కూడా. సో ఇక్కడ మనకు వచ్చేసి ఇంతకు ముందు ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి. a@g.com అని ఇచ్చేసాను అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. సో ఎట్ ది రేట్ ఆఫ్ సింబల్ కి ప్లస్ డాట్ సింబల్ కి, ఎట్ ది రేట్ ఆఫ్ సింబల్ కి ప్లస్ డాట్ సింబల్ కి మిడిల్ లో కూడా మనకు అట్లీస్ట్ 2 క్యారెక్టర్స్ అనేవి ఉండాలి. సో ఆ విధంగా ఉన్నాయా లేదా అనేది కూడా నేను చెక్ చేస్తున్నాను. సో దానికోసం ఏం చేశానంటే ఫస్ట్ డాట్ పొజిషన్ మనం కనుక్కున్నాం కదా. సో డాట్ పొజిషన్ నేను కనుక్కున్నాను. సో డాట్ పొజిషన్ లెస్ దెన్ ఎట్ ది రేట్ ఆఫ్ పొజిషన్ ప్లస్ 2 అంటే ఇండెక్స్ పొజిషన్ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 2 ఉంది అనుకోండి. సో ఆ ఇండెక్స్ పొజిషన్ కి 2 కి ఇంకొక 2 యాడ్ చేస్తున్నాం. సో 4 వస్తుంది. సో 4 అనేది డాట్ పొజిషన్ కన్నా తక్కువగా ఉందా లేదా అనేది మనం చెక్ చేస్తున్నాం. సో ఒకవేళ అట్లా తక్కువగా ఉన్నట్టయితే కూడా మనకు ఎర్రర్ మెసేజ్ అనేది రావాలి. ఓకే, అండ్ అదే విధంగా లాస్ట్ 1 వచ్చేసి ఇంకొక యాడ్ చేస్తున్నాం. అదేంటంటే డాట్ ఏదైతే ఉంటుందో ఆ డాట్ తర్వాత కూడా మనకు ఇంకా కొంత వాల్యూ అనేది ఉండాలి. సో దాన్ని మనం ఇక్కడ చెక్ చేస్తున్నాం. సో అది ఎలా చెక్ చేస్తామంటే డాట్ పొజిషన్ ని మనం ఇక్కడ తీసుకుంటున్నాము. సో డాట్ పొజిషన్ ప్లస్ 2 అని ఇస్తున్నాను. ఓకే, సో డాట్ కో డాట్ ఇన్ అని ఉంటుందని చెప్పాను కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి డాట్ కో డాట్ ఇన్ అని ఉంది అనుకోండి. అప్పుడు మనకి ఏమవుతుంది డాట్ తర్వాత ఓన్లీ 2 క్యారెక్టర్స్ వస్తున్నాయి కదా. సో ఇక్కడ నేను అదే తీసుకుంటున్నాను డాట్ పొజిషన్ ప్లస్ 2. సో డాట్ పొజిషన్ కి 2 క్యారెక్టర్స్ ని యాడ్ చేస్తున్నాను, అంటే 2 వాల్యూస్ ని యాడ్ చేసేస్తున్నాను. సో దాన్ని చెక్ చేస్తున్నాను. ఓకే, డాట్ పొజిషన్ 2 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు లెంత్. సో మనకు వచ్చేసి కంప్లీట్ గా ఈమెయిల్ ఐడి ఏదైతే ఉంటుందో ఆ ఈమెయిల్ ఐడిని మనం లాగిన్ ఈమెయిల్ లో స్టోర్ చేసుకున్నాం కదా. సో దీని యొక్క లెంత్ తోటి నేను కంపేర్ చేస్తున్నాను. లాగిన్ ఈమెయిల్ డాట్ లెంత్ LENGTH లెంత్. ఓకే, సో కంట్రోల్ S సేవ్. సో ఇది మనకు కంప్లీట్ గా కండిషన్. సో ఈ కండిషన్ వచ్చినప్పుడు ఒకవేళ అంటే మనకు ఇందులో ఏదో ఒక కండిషన్ అనేది ఫెయిల్ అయినా కూడా అప్పుడు మనకి ఏం చెయ్యాలి, మనకు ఎర్రర్ మెసేజ్ అనేది ప్రింట్ అవ్వాలి కదా. సో ఎర్రర్ మెసేజ్ అనేది ప్రింట్ అవ్వాలంటే మనం ఏం చేసాము లాస్ట్ క్లాస్ లో రెడ్ కలర్ ఏ విధంగా అయితే అప్లై చేసాము నేను ఇక్కడ కూడా రెడ్ కలర్ ని అప్లై చేస్తాను. సో ఇక్కడ మనకు వచ్చేసి ఓకే బార్డర్. సో బార్డర్ ఏదైతే ఉంటుందో ఆ బార్డర్ ని రీడ్ చేస్తున్నాను. ఇక్కడ కంట్రోల్ C కాపీ అండ్ ఇక్కడ మనకు వచ్చేసి కంట్రోల్ V పేస్ట్. డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి ఆఫ్. ఇక్కడ మనం ఐడి ఏమి ఇచ్చేసాం ఫ్రెండ్స్, ఐడి వచ్చేసి ఈమెయిల్ 1 అని ఇస్తున్నాను అండ్ పాస్వర్డ్ ఏదైతే ఉంటుందో పాస్వర్డ్ కూడా ఈ పాస్వర్డ్ 1 అని ఇస్తున్నాను. సో రెండింటికి కూడా ఈమెయిల్ 1 పాస్వర్డ్ అని ఇచ్చేసాను. సో ఇక్కడ మనకు వెళ్ళిపోదాం మళ్ళీ. జస్ట్ వెయిట్ ఎ సెకండ్. ఓకే, సో ఇక్కడ మనం వెళ్ళిపోయి డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి ఆఫ్ ఈమెయిల్ 1 అని ఇస్తున్నాను. సో ఈమెయిల్ 1 డాట్ స్టైల్ డాట్ బార్డర్ ఈక్వల్స్ టు 2 పిక్సెల్ సాలిడ్ రెడ్. అండ్ ఇంకొకటి ఏంటి రిటర్న్ ఫాల్స్. సో రిటర్న్ ఫాల్స్ ని కూడా ఎందుకు యూజ్ చేస్తాం అనేది నేను ఆల్రెడీ లాస్ట్ క్లాస్ లో చెప్పాను. సో అందుకే మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. ఎల్స్ ఒకవేళ మనకు ఆ కండిషన్స్ అనేవి అన్ని ఫెయిల్ అయిపోయాయి అనుకోండి, అప్పుడు ఏమవ్వాలి ఎల్స్ స్టేట్మెంట్ లో ఉన్నది ప్రింట్ అవ్వాలి. సో ఎల్స్ స్టేట్మెంట్ లో ఏమి ఇస్తున్నా అంటే నేను మళ్ళీ సేమ్ కంట్రోల్ V డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి ఆఫ్ ఈమెయిల్ 1 అని ఇచ్చేసాను. స్టైల్ డాట్ బార్డర్ ఈక్వల్స్ టు 2 పిక్సెల్ సాలిడ్ గ్రీన్ అని ఇస్తున్నాను. గ్రీన్. ఓకే, కంట్రోల్ S సేవ్. సో ఈ విధంగా మనం వచ్చేసి ఒక ఫంక్షన్ ని క్రియేట్ చేయడం జరిగింది. ఆ ఫంక్షన్ ద్వారా మనం ఈమెయిల్ ఐడిని వ్యాలిడేట్ చేస్తున్నాము. సో ఇప్పుడు ఈ ఫంక్షన్ ఏదైతే ఉంటుందో ఈ ఫంక్షన్ నేమ్ ని మనము ఆ లాగిన్ ఫామ్ లో యాడ్ చేయాలి కదా. సో ఇక్కడ నేను ఫంక్షన్ నేమ్ ని కాపీ చేసేసుకున్నాను అండ్ లాగిన్ ఫామ్ లోకి వెళ్ళిపోయాను. సో లాగిన్ ఫామ్ లోకి వెళ్ళిపోయాక ఇక్కడ కూడా నేను ఏం చేస్తున్నాను అంటే సేమ్ ఆన్ బ్లర్ ఈవెంట్ కి అప్లై చేస్తున్నాను. ఆన్ బ్లర్ ఈజ్ ఈక్వల్స్ టు రిటర్న్ కంట్రోల్ V పేస్ట్
రిటర్న్ వ్యాలిడేట్ లాగిన్ ఈమెయిల్ అని ఇవ్వడం జరిగింది. ఓకే, సో ఇప్పుడు మనం ఒకసారి బ్రౌజర్కి వెళ్ళిపోదాం. సో బ్రౌజర్కి వెళ్ళిపోయి కంట్రోల్ F5. సో చూడండి వచ్చేసి డైరెక్ట్ గా లాగిన్ పైన క్లిక్ చేశాను. సో లాగిన్ పైన క్లిక్ చేసినట్టయితే మనకు నెక్స్ట్ వెబ్ పేజ్ కి వెళ్ళిపోయింది. సో నెక్స్ట్ వెబ్ పేజ్ కి వెళ్ళిపోయింది ఎందుకు అని చూసినట్టయితే మనం ఇక్కడ ఏం చేసాము, ఓన్లీ ఆన్ బ్లర్ కి అప్లై చేసాం కదా. సో ఆన్ బ్లర్ కి అప్లై చేసాం కాబట్టి మనకు ఓన్లీ ఆన్ బ్లర్ మాత్రమే వర్క్ అవుతుంది. అంటే ఓన్లీ ఇందులో క్లిక్ చేసి మళ్ళీ అవుట్ సైడ్ లో క్లిక్ చేసినప్పుడు మాత్రమే వర్క్ అవుతుంది. చూడండి ఇక్కడ మనకు వచ్చేసి రెడ్ కలర్ బార్డర్ అనేది రావడం జరిగింది. ఓకే, సో ఇప్పుడు మనకు వర్క్ అవుతుంది అనమాట. బట్ మనకి ఏంటి, సబ్మిట్ చేసినప్పుడు కూడా వర్క్ అవ్వాలి కదా. సో సబ్మిట్ చేసినప్పుడు కూడా వర్క్ అవ్వాలి కాబట్టి మనం దానికోసం ఏం చేస్తున్నాం అంటే ఇంకొక ఫంక్షన్ ని క్రియేట్ చేస్తున్నాం. సో ఇంతకు ముందు మనం వ్యాలిడేట్ ఆల్ అని ఒక ఫంక్షన్ ని క్రియేట్ చేసాం కదా, సేమ్ ఎగ్జాక్ట్ గా అదే విధంగా మనం ఇంకొక ఫంక్షన్ ని క్రియేట్ చేస్తున్నాము. ఫంక్షన్ వ్యాలిడేట్ లాగిన్ అని ఒక ఫంక్షన్ ని క్రియేట్ చేస్తున్నాను. అండ్ ఈ ఫంక్షన్ ద్వారా మిగిలిన ఫంక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఆ మిగిలిన ఫంక్షన్స్ ని కాల్ చేస్తున్నాము. సో మిగిలిన ఫంక్షన్స్ ఏమున్నాయి మనకు, వ్యాలిడేట్ లాగిన్ ఈమెయిల్ కదా. సో వ్యాలిడేట్ లాగిన్ ఈమెయిల్ ని ఇచ్చేసాను. అండ్ దీని ద్వారా మనకి ఏమి ఇవ్వాలి, రిటర్న్ ట్రూ ఆర్ రిటర్న్ ఫాల్స్ అని ఇవ్వాలి. సో రిటర్న్ ట్రూ అని ఇస్తున్నాను, ఎందుకంటే మనకు కండిషన్ అనేది ట్రూ అవుతే మనకు వాల్యూ అనేది రిటర్న్ ట్రూ లాగా రావాలి. ఎల్స్ రిటర్న్ ఫాల్స్ అని ఇచ్చేస్తున్నాను. ఓకే, సారీ ఫాల్స్, ఫాల్స్. ఓకే, సో ఇప్పుడు మనం దీన్ని యాడ్ చేయాలి, ఆన్ సబ్మిట్ లో యాడ్ చేయాలి. సో ఆన్ సబ్మిట్ అనేది ఎక్కడ ఉంటుంది, మనకు ఫామ్ ట్యాగ్ లో ఉంటుంది. సో ఫామ్ ట్యాగ్ లోకి వెళ్ళిపోయి ఆన్ సబ్మిట్ అనే ఈవెంట్ ని యూజ్ చేసుకొని ఈ ఫంక్షన్ ని మనం కాల్ చేయాలి. సో login.html కి వెళ్ళిపోయాను. సో login.html కి వెళ్ళిపోయాక మనకి ఇది ఫామ్ ట్యాగ్. సో ఈ ఫామ్ ట్యాగ్ లో నేను ఆన్ సబ్మిట్ ఈవెంట్ ని రాస్తున్నాను. ఆన్ సబ్మిట్ ఈజ్ ఈక్వల్స్ టు రిటర్న్ ఫంక్షన్ నేమ్. సో ఫంక్షన్ నేమ్ ఏంటి, వ్యాలిడేట్ లాగిన్ అనేది ఫంక్షన్ నేమ్. సో కంట్రోల్ S సేవ్ అండ్ బ్రౌజర్కి వెళ్ళిపోయి కంట్రోల్ F5. అండ్ ఇప్పుడు మనం డైరెక్ట్ గా లాగిన్ పైన క్లిక్ చేసినట్టయితే దీనికి మనకు రెడ్ కలర్ బార్డర్ అనేది రావడం జరిగింది. ఓకేనా ఫ్రెండ్స్, సో ఈ విధంగా మీరు వచ్చేసి వ్యాలిడేట్ చేసుకోవచ్చు. సో ఈ విధంగానే మనము పాస్వర్డ్ ఫీల్డ్ ఏదైతే ఉంటుందో ఆ పాస్వర్డ్ ఫీల్డ్ ని కూడా మనం వ్యాలిడేట్ చేద్దాం. సో పాస్వర్డ్ ఫీల్డ్ ని ఇక్కడ ఏం చేస్తున్నాం, మళ్ళీ సేమ్ కోడ్ ని రాయకుండా మనం లాస్ట్ క్లాస్ లో క్రియేట్ చేసాం కదా పాస్వర్డ్ వ్యాలిడేషన్ కోసం. సో నేను దాన్ని సింపుల్ గా కాపీ పేస్ట్ చేస్తాను. ఓకేనా, సో ఇక్కడ మనకు వచ్చేసి వ్యాలిడేట్ పాస్వర్డ్ ఏదైతే ఉంటుందో ఆ వ్యాలిడేట్ పాస్వర్డ్ ఫంక్షన్ నేను కంప్లీట్ గా Ctrl+C కాపీ చేసేసుకున్నాను. అండ్ ఇక్కడ Ctrl+V పేస్ట్ చేసేసాను. బట్ ఇక్కడ వ్యాలిడేట్ లాగిన్ పాస్వర్డ్ అని ఇస్తున్నాను నేను ఫంక్షన్ యొక్క నేమ్ వచ్చేసి. అండ్ document.forms ఆఫ్ ఫామ్ యొక్క నేమ్ ఏంటి, మనకు లాగిన్ ఫామ్ అనేది ఫామ్ నేమ్. సో ఇక్కడ రిజిస్ట్రేషన్ ఫామ్ ఉంది కదా, సో రిజిస్ట్రేషన్ ఫామ్ ని తీసేసి లాగిన్ ఫామ్ అని ఇచ్చేసాను. అండ్ మనకు టెక్స్ట్ ఫీల్డ్ యొక్క నేమ్ ఏంటి, password1. సో ఇక్కడ password1 అని ఇస్తున్నాను, password1. Ctrl+S సేవ్. అండ్ అవి వాల్యూని password1 లో స్టోర్ చేసుకున్నాము. అండ్ ఇదంతా చెక్ చేస్తున్నాము, ఇది కూడా ఓకే అండ్ ఇది కూడా డన్. సో ఇక్కడ ఐడిని యూజ్ చేస్తున్నాం. చూడండి ఇక్కడ మనకి ఐడి వచ్చేసి ఏముంది, ఐడి ఈక్వల్స్ టు కూడా మనకు password1 అనేది ఐడి. సో ఇక్కడ మనకు గెట్ ఎలిమెంట్ బై ఐడి ఆఫ్ password1 అని ఇస్తున్నాను. password1 style.border ఈక్వల్స్ టు 2 pixels solid red. అండ్ ఇక్కడ ఈ ఎర్రర్ మెసేజ్ ఏదైతే ఉంటుందో నేను ఎర్రర్ మెసేజ్ ని రిమూవ్ చేస్తున్నాను, ఎందుకంటే ఇది మనకు అవసరం లేదు కాబట్టి. జస్ట్ మనము ఓన్లీ రెడ్ కలర్ బార్డర్ చూపిస్తే సరిపోతుంది. ఓకే, అండ్ అదే విధంగా గ్రీన్ కలర్ బార్డర్. సో Ctrl+S సేవ్. ఇదేంటి ఫంక్షన్ యొక్క నేమ్, వ్యాలిడేట్ లాగిన్ పాస్వర్డ్ అనేది ఫంక్షన్ యొక్క నేమ్. సో ఈ ఫంక్షన్ యొక్క నేను కాపీ చేసేసుకున్నాను. అండ్ లాగిన్ పేజ్ లోకి వెళ్ళిపోయి మనం పాస్వర్డ్ టెక్స్ట్ ఫీల్డ్ ఏదైతే ఉందో ఆ పాస్వర్డ్ టెక్స్ట్ ఫీల్డ్ కి వెళ్ళిపోయి ఆన్ బ్లర్ లో యూజ్ చేస్తున్నాను. ఆన్ బ్లర్ ఈజ్ ఈక్వల్స్ టు రిటర్న్ Ctrl+V పేస్ట్ వ్యాలిడేట్ లాగిన్ పాస్వర్డ్ ఫంక్షన్ ని కాల్ చేసేస్తున్నాను. సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ లాస్ట్ క్లాస్ లో మనం డీటెయిల్ గా తెలుసుకున్నాం కానీ ఇక్కడ నేను మళ్ళీ డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. సో మీకు అర్థమవుతుంది అని అయితే అనుకుంటున్నాను నేను ఏం చేస్తున్నాను అనేసి. ఓకే, అండ్ మనం ఇంకా ఏం చేయాలి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఒకసారి ప్రోగ్రామ్ ని ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. సో Ctrl+F5 అండ్ ఇప్పుడు వచ్చేసి లాగిన్ పైన క్లిక్ చేశాను. సో లాగిన్ పైన క్లిక్ చేసినప్పుడు మనకు ఓన్లీ ఫస్ట్ దానికి మాత్రమే రెడ్ కలర్ బార్డర్ రావడం జరిగింది, సెకండ్ దానికి రెడ్ కలర్ బార్డర్ రాలేదు. ఎందుకు అంటే మనం ఈ సపరేట్ గా ఫామ్ ని సబ్మిట్ చేసినప్పుడు కూడా ఒక ఫంక్షన్ ని కాల్ చేస్తాం కదా, ఆ ఫంక్షన్ ద్వారా కూడా మనము ఈ లాగిన్ పాస్వర్డ్ ని మనం వ్యాలిడేట్ చేయాలి. ఓకే, సో ఇక్కడ చూడండి, ఇక్కడ నేను ఏం చేస్తున్నాను అంటే యాంపర్ సింబల్ ని యాడ్ చేశాను. యాంపర్సెంట్ సింబల్ వ్యాలిడేట్ లాగిన్ పాస్వర్డ్. సో వ్యాలిడేట్ లాగిన్ పాస్వర్డ్ ఏదైతే ఫంక్షన్ ఉందో ఆ ఫంక్షన్ ని కాల్ చేసేస్తున్నాను. సో Ctrl+S సేవ్.
అండ్ బ్రౌజర్ కి వెళ్ళేసి కంట్రోల్ F5. సో ఇప్పుడు మనం డైరెక్ట్ గా లాగిన్ పైన క్లిక్ చేసినప్పుడు మనకు రెడ్ కలర్ బార్డర్ అనేది రావడం జరిగింది. ఓకే, సో ఈ విధంగా మీరు వచ్చేసి లాగిన్ ఫామ్ ని వ్యాలిడేట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనము ఈ లాగిన్ ఫామ్ లో వ్యాలిడేషన్ డీటెయిల్స్ ని ఎంటర్ చేసి ఆ డీటెయిల్స్ అనేవి మనకు కరెక్ట్ గా ఉన్నాయా లేదా, ఆ కరెక్ట్ డీటెయిల్స్ అనేవి ఉంటే ఏం ప్రింట్ అవ్వాలి, ఒకవేళ డీటెయిల్స్ అనేవి కరెక్ట్ గా లేకపోతే ఏం ప్రింట్ అవ్వాలి అనేది మనము చెక్ చేద్దాం. ఓకే, సో దానికన్నా ముందు నేను ఏం చేస్తున్నా అంటే మనకు డేటాబేస్ ఉంది కదా, సో డేటాబేస్ ని ఓపెన్ చేసి చూపిస్తాను ప్రజెంట్ అందులో ఏం వాల్యూస్ ఉన్నాయి ఏంటి అనేసి. ఓకే, సో ఇక్కడ వచ్చేసి రిజిస్ట్రేషన్ పేజ్ ఇక్కడ ఉంది. సో రిజిస్ట్రేషన్ పేజ్, రిజిస్ట్రేషన్ లాగిన్. సో ఇందులో మనకు మై డేటాబేస్ ఉంది. సో మై డేటాబేస్ నేను ఓపెన్ చేసేస్తున్నాను. సో మనకు మై డేటాబేస్ అనేది DB బ్రౌజర్ లో ఓపెన్ అవుతుంది. సో అప్పుడు అందులో మనకి ఏ రికార్డ్స్ ఉన్నాయి ఏంటి అనేది మనకు చూపిస్తుంది. ఓకే, సో చూడండి ఇక్కడ మనకు వచ్చేసి టేబుల్ అనేది ఓపెన్ అయిపోయింది. సో బ్రౌజ్ డేటా. సో ఇందులో నేను ఏం చేశాను అంటే అన్ని డీటెయిల్స్ ని ఇప్పటి వరకు మనం ఇన్సర్ట్ చేసిన వాల్యూస్ అన్నింటిని రిమూవ్ చేసి ఓన్లీ సింగిల్ వాల్యూని మాత్రమే ఇన్సర్ట్ చేశాను. అదేంటంటే ఈమెయిల్ ఐడి వచ్చేసి abhishek.96180@gmail.com అండ్ పాస్వర్డ్ వచ్చేసి abhishek1 అనేది పాస్వర్డ్. ఓకే, సో ఇప్పుడు ఆ వాల్యూస్ ని నేను ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను. చూడండి, ఎంటర్ యువర్ ఈమెయిల్ ఐడి ఉంది కదా. సో abhishek.96180@gmail.com అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటి పాస్వర్డ్. సో పాస్వర్డ్ ఏంటి నేను abhishek1 అని ఇస్తున్నాను. సో abhishek1 సో వాల్యూని ఇచ్చేసాను. జస్ట్ వెయిట్ ఎ సెకండ్. abhishek1 ABHISHEK1 abhishek1. సో ఇది మనకు గ్రీన్ కలర్ లోకి కన్వర్ట్ అయితే అవ్వట్లేదు, అక్కడ నేను చేంజ్ చేయడం మర్చిపోయాను అనుకుంటా. ఓకే, సో ఇప్పుడు మనము డీటెయిల్స్ ఎంటర్ చేసాం కదా. సో డీటెయిల్స్ ఎంటర్ చేసి నేను లాగిన్ పైన క్లిక్ చేశాను. సో లాగిన్ పైన క్లిక్ చేసినప్పుడు ఏమవుతుంది, మనకు ఆ వెబ్ పేజ్ అనేది /validate యూజర్ కి రీడైరెక్ట్ అవుతుంది. సో మనము మన మెయిన్ అప్లికేషన్ ఏదైతే ఉంటుందో ఆ మెయిన్ అప్లికేషన్ లో /validate యూజర్ వచ్చినప్పుడు మనకి ఏం ప్రాసెస్ అనేది, ఏ టాస్క్ అనేది జరగాలి అనేది మనం ఇవ్వాలి. ఓకే, సో ఇక్కడ మనం ఏం చేసామంటే ఇక్కడ validation.js లో మనం గ్రీన్ కలర్ ఇవ్వడం మర్చిపోయాము. సో ఇక్కడ మనకి ఏంటంటే గెట్ ఎలిమెంట్ బై ఐడి ఆఫ్ పాస్వర్డ్1. సో పాస్వర్డ్1 అని ఇచ్చేస్తే మనకు అది గ్రీన్ కలర్ లోకి కన్వర్ట్ అయిపోతుంది. ఓకే, సో ఇప్పుడు మన మెయిన్ అప్లికేషన్ ఏదైతే ఉంటుందో నేను మెయిన్ అప్లికేషన్ కి వచ్చేసాను. సో మెయిన్ అప్లికేషన్ కి వచ్చేసాక ఇక్కడ సింపుల్ గా కాపీ పేస్ట్ చేసుకుంటాను. Ctrl+C కాపీ అండ్ ఎండింగ్ లోకి వచ్చేసి ఇక్కడ Ctrl+V పేస్ట్. ఓకే, సో ఇప్పుడు మనకి ఏమొస్తుంది /validate యూజర్ అని వస్తుంది కదా. సో /validate యూజర్ అని రావడం జరుగుతుంది. సో /validate యూజర్ వస్తుంది. సో దాని తర్వాత మనకి ఏమొస్తుంది, ఆ వాల్యూస్ అనేవి ఏ మెథడ్ ద్వారా వస్తున్నాయి, పోస్ట్ మెథడ్ ద్వారా కదా. సో మనం ఇక్కడ వచ్చేసి మెథడ్స్ అని తీసుకోవాలి. సో మెథడ్స్ ఈక్వల్స్ టు పోస్ట్, POST పోస్ట్. సో మనం ఆల్రెడీ దీని గురించి కూడా తెలుసుకున్నాము. సో ఇక్కడ మీరు చూసినట్టే చూడండి /register user మెథడ్స్ ఈక్వల్స్ టు పోస్ట్ ద్వారా వచ్చేసాయి. సో మనం నెక్స్ట్ ఏం చేయాలి, ఆ పాస్వర్డ్ ఆ ఫామ్ ద్వారా వచ్చిన వాల్యూస్ ఏవైతే ఉంటాయో ఆ వాల్యూస్ ని రీడ్ చేసుకుని మనము వేరియబుల్ లో స్టోర్ చేసుకోవాలి కదా. సో ఇక్కడ నేను అదే చేస్తున్నాను. ఇక్కడ మనకు కంప్లీట్ గా ఏదైతుందో అదంతా చూడండి. ఇక్కడ మనం ఏం చేయాలి, రిజిస్టర్ అవుతున్నప్పుడు కూడా మనం డేటాబేస్ కి కనెక్ట్ అవుతున్నాము అండ్ అదే విధంగా లాగిన్ అవుతున్నప్పుడు కూడా మనం డేటాబేస్ కి కనెక్ట్ అవుతున్నాం కదా. సో ఇక్కడి నుండి నేను ఇక్కడి వరకు కంప్లీట్ గా కోడ్ ని కాపీ పేస్ట్ చేసుకుంటాను. సో Ctrl+C కాపీ అండ్ ఇక్కడ Ctrl+V పేస్ట్, Ctrl+S సేవ్. అండ్ ఇక్కడ మనం ఏం చేస్తున్నాము, flask.register.form.get off. సో యూజర్ నేమ్ ఏముంది ఇక్కడ మనకు email1 అనేది నేమ్ అండ్ ఇక్కడ వచ్చేసి పాస్వర్డ్1 అనేది నేమ్. సో వాటిని ఇక్కడ మనం చేంజ్ చేద్దాం. సో యూజర్ నేమ్ కాదు, ఇక్కడ ఏంటి అది email1 అండ్ పాస్వర్డ్ కాదు. సో పాస్వర్డ్ ప్లేస్ లో మనకి ఏముంది పాస్వర్డ్1 అని ఉంది. సో ఇక్కడ మనం పాస్వర్డ్1 అని ఇచ్చేద్దాం, పాస్వర్డ్1. ఓకే, అండ్ నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనకు వచ్చేసి flask.request.form.get ఇది వచ్చేసి ఎంటర్డ్ ఈమెయిల్ అండ్ ఇది వచ్చేసి ఎంటర్డ్ పాస్వర్డ్. ఓకే, సో ఇది నేను కంప్లీట్ గా రిమూవ్ చేసేస్తున్నాను ఈ లైన్ ని. నెక్స్ట్ లైన్ మాత్రం యూజ్ చేస్తున్నాను. చూడండి ఇక్కడ నెక్స్ట్ లైన్ ఏమి చేస్తున్నా అంటే ఈమెయిల్ ఐడి ఏదైతే ఉంటుందో ఈమెయిల్ ఐడి అనేది మనకు అప్పర్ కేస్ లెటర్స్ లో ఎంటర్ చేసినా లేదా లోయర్ కేస్ లెటర్స్ లో ఎంటర్ చేసినా కూడా మనకు సేమ్ కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి అభిషేక్ అని ఉంది. సో అభిషేక్ అని కాకుండా నేను ABH అని ఇచ్చేసాను అనుకోండి, అప్పుడు కూడా మనకు వ్యాలిడ్ ఈమెయిల్ అది. ఓకే, సో దాన్ని కూడా ఐడెంటిఫై చేయడానికి మనం ఏం చేస్తున్నాం అంటే ఈ యూజర్ ఎంటర్ చేసిన ఈమెయిల్ ఐడి ఏదైతే ఉంటుందో దాన్ని నేను కంప్లీట్ గా లోయర్ కేస్ లెటర్ లోకి కన్వర్ట్ చేసి దాన్ని ఇంకొక వేరియబుల్ లో స్టోర్ చేసుకున్నాను, ఎంటర్డ్ ఈమెయిల్ ఐడి అనేసి. సో ఈ లొకేషన్ ఉంది కదా, సో ఈ లొకేషన్ ని మనం రిమూవ్ చేసేద్దాం, ఇది మనకు అవసరం లేదు ప్రజెంట్ అయితే. అండ్ ఈ 3 వాల్యూస్ వచ్చేసాయి కదా, ఇప్పుడు 2 వాల్యూస్ వచ్చాయి కదా.
ఈమెయిల్ ఐడి వచ్చేసింది అండ్ దాని తర్వాత మనకు పాస్వర్డ్ కూడా రావడం జరిగింది. సో ఈ ఈమెయిల్ ఐడిని అండ్ ఈ పాస్వర్డ్ ని రెండింటిని బేస్ చేసుకుని మనకు డేటాబేస్ లో ఆ వాల్యూస్ అనేటివి ఉన్నాయా లేదా అనేది మనం చెక్ చేస్తున్నాం ఇక్కడ. ఓకే, సో మనం డేటాబేస్ కి కనెక్ట్ అవ్వాలి కాబట్టి ఇంపోర్ట్ SQLite 3 అండ్ డేటాబేస్ కి కనెక్ట్ అవ్వాలి కాబట్టి SQLite 3 డాట్ కనెక్ట్ ఆఫ్ మై డేటాబేస్ డాట్ SQLite 3 అనేది డేటాబేస్ యొక్క నేమ్ ఇచ్చేసాము. అండ్ డేటాబేస్ యొక్క నేమ్ ఇచ్చేసాక మనం ఒక కర్సర్ ని క్రియేట్ చేయాలి. సో కర్సర్ ని క్రియేట్ చేస్తేనే అది మనకు క్వెరీస్ ని ఎగ్జిక్యూట్ చేస్తుంది అనమాట. ఓకే, సో మనకు కర్సర్ ని కూడా క్రియేట్ చేస్తాము. సో కర్సర్ ని క్రియేట్ చేశాక ఇప్పుడు నేను ఒక క్వెరీని ఎగ్జిక్యూట్ చేయాలి అనుకుంటున్నాను. సో దానికోసం వచ్చేసి కర్ డాట్ ఎగ్జిక్యూట్ అనే మెథడ్ ని యూజ్ చేస్తున్నాను. సో ఎగ్జిక్యూట్ మెథడ్. సో ఎగ్జిక్యూట్ మెథడ్ ద్వారా ఇప్పుడు నేనేం చేస్తున్నాను అంటే సింపుల్ గా ఇప్పుడు మనం యూజర్ ఎంటర్ చేసిన వాల్యూస్ ఉన్నాయి కదా, ఆ వాల్యూస్ అనేవి మనకు డేటాబేస్ లో ఉన్నాయా లేదా అనేది చెక్ చేస్తున్నాను. సో సింపుల్ గా చూడండి, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ యూజర్స్ టేబుల్. సో మనకు టేబుల్ ని క్రియేట్ చేసాం కదా ఇక్కడ. సో చూడండి ఇక్కడ మనం చూసి టేబుల్ ని క్రియేట్ చేసాం. క్రియేట్ టేబుల్ ఇఫ్ నాట్ ఎగ్జిస్ట్ యూజర్స్ టేబుల్ అనేసి. సో టేబుల్ నేమ్ ఏంటి మనకు, యూజర్స్ టేబుల్ అనేది మనకు టేబుల్ నేమ్. సో ఆ టేబుల్ లో నుండి నేను వాల్యూస్ క్రియేట్ చేస్తున్నాను. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ యూజర్స్ టేబుల్. బట్ ఇక్కడ మనం వచ్చేసి ఏం చేస్తున్నాం అంటే కండిషన్ ని అప్లై చేస్తున్నాము. ఆ కండిషన్ ఏంటి అంటే వేర్ ఇక్కడ మనకు టేబుల్లో ఉన్న నేమ్స్ ఏంటి, కాలమ్ నేమ్స్. కాలమ్ నేమ్స్ ఏమున్నాయి మనకు, నేమ్ అనేది ఒక కాలం నేమ్, పాస్వర్డ్ అనేది ఒక కాలం నేమ్, ఈమెయిల్ ఐడి అనేది ఒక కాలం నేమ్, లొకేషన్ అనేది ఒక కాలం నేమ్ కదా. సో ఇప్పుడు మనం ఏం చేసాము, యూజర్ దగ్గర నుంచి ఈమెయిల్ ఐడిని రీడ్ చేసాము అండ్ పాస్వర్డ్ ని రీడ్ చేసాము. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే ఈమెయిల్ అనే కాలం ని అండ్ పాస్వర్డ్ అనే కాలం ని తీసుకుంటున్నాను వ్యాలిడేషన్ కోసం. సో ఇక్కడ మనకు వచ్చేసి ఓకే, సో సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ యూజర్స్ టేబుల్ వేర్ ఈమెయిల్. సో ఈమెయిల్ ఈజ్ ఈక్వల్స్ టు అండ్ కర్లీ బ్రాకెట్స్ తీసుకున్నాను. సో కర్లీ బ్రాకెట్స్ లోపల మనకు వాల్యూస్ ని యాడ్ చేయాలి. ఓకే, సో వాల్యూస్ అనేటివి ఎక్కడి నుంచి వచ్చాయి మనకు, ఇక్కడ నుండి ఎంటర్డ్ ఈమెయిల్. సో ఎంటర్డ్ ఈమెయిల్ ఏదైతే ఉంటుందో ఈ ఎంటర్డ్ ఈమెయిల్ ని నేను ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. వేర్ లో అంటే కండిషన్ లో పాస్ చేస్తున్నాను అనమాట. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి అండ్ పాస్వర్డ్. సో పాస్వర్డ్ ని కూడా మనం రీడ్ చేసాం కదా. సో పాస్వర్డ్ ఈజ్ ఈక్వల్స్ టు సింగిల్ కోట్స్ అండ్ కర్లీ బ్రాకెట్స్. సో కర్లీ బ్రాకెట్స్ లో వచ్చేసి మనము ఆ పాస్వర్డ్ ని రీడ్ చేసేసి ఒక వేరియబుల్ లో స్టోర్ చేసుకున్నాం కదా. సో ఆ వేరియబుల్ నేను ఇక్కడ పాస్వర్డ్ ఫీల్డ్ లో పాస్ చేసేస్తున్నాను. ఓకే, కంట్రోల్ ఎస్ సేవ్. సో ఇక్కడ మీకు ఈజీగా అర్థమయ్యేలాగానే ఒకసారి ప్రింట్ స్టేట్మెంట్ యూజ్ చేసి ప్రింట్ చేసి చూపిస్తాను, అంటే మనం ఏం చేస్తున్నాము ఏంటి అనేసి. సో ప్రింట్ ఆఫ్ ఎఫ్ ఆఫ్. సో ప్రింట్ నేను నార్మల్ గా మీకు అర్థం అవ్వడానికి మాత్రమే యూజ్ చేస్తున్నాను. సో ఇక్కడ సెలెక్ట్ క్వెరీ ఏదైతే ఉందో సెలెక్ట్ క్వెరీని తీసుకుంటాను కంప్లీట్ గా. కంట్రోల్ సి కాపీ అండ్ ఇక్కడ నేను సింపుల్ గా ప్రింట్ స్టేట్మెంట్ యూజ్ చేస్తున్నాను. సో సింపుల్ గా ప్రింట్ స్టేట్మెంట్ మనం ఎందుకు యూజ్ చేసాము, జస్ట్ మీకు అర్థం అవ్వడానికి మాత్రమే నేను ప్రింట్ స్టేట్మెంట్ ని యూజ్ చేస్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, అండ్ ఇక్కడ చూసినట్టు మనం ఏం చేసాము, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ యూజర్స్ టేబుల్ వేర్ ఈమెయిల్ ఐడి ఈక్వల్స్ టు ఈమెయిల్ ఐడి అండ్ పాస్వర్డ్ ఈక్వల్స్ టు పాస్వర్డ్ అని ఇచ్చేసాము. సో దాని ద్వారా మనకి ఏమొస్తుంది, ఏదో ఒక అవుట్పుట్ అనేది రావడం జరుగుతుంది కదా. సో ఫస్ట్ ఈ క్వెరీని ఎగ్జిక్యూట్ చేసాము. సో క్వెరీని ఎగ్జిక్యూట్ చేశాక మనకు రిజల్ట్ అనేది రావడం జరుగుతుంది కదా, అంటే డేటాబేస్ లో ఆ వాల్యూస్ అనేవి ఉన్నాయా లేదా. సో ఒకవేళ డేటాబేస్ లో ఆ వాల్యూస్ అనేవి ఉంటే మనం ఆ వాల్యూస్ ని రీడ్ చేయాలి కదా. సో దానికోసం మనం ఏం చేస్తామంటే ఇంకొక ఫంక్షన్ యూజ్ చేస్తాము. ఆ ఫంక్షన్ ఏంటి అంటే ఫెచ్ అనే ఫంక్షన్, ఫెచ్ FETCH. సో ఫెచ్ 1 అనే ఫంక్షన్ యూజ్ చేస్తున్నాను. సో ఫెచ్ ఫంక్షన్ యూజ్ చేసిన వాల్యూస్ ని రీడ్ చేస్తున్నాను. ఓకే, సో కర్ డాట్ ఫెచ్ 1. సో ఫెచ్ 1 ద్వారా వచ్చిన వాల్యూస్ ఏవైతే ఉంటాయో ఆ వాల్యూస్ నేను ఒక వేరియబుల్ లో స్టోర్ చేసుకుంటున్నాను, రిజల్ట్ అనే వేరియబుల్ లో. సో కంట్రోల్ ఎస్ సేవ్ అండ్ సారీ ఇక్కడ మనం రిటర్న్ యూజ్ చేసాం కదా. సో రిటర్న్ ని రిమూవ్ చేస్తున్నాను. సో రిజల్ట్ ఈజ్ ఈక్వల్స్ టు కర్ డాట్ ఫెచ్ 1. సో నేను మీకు ఈజీగా అర్థం అవ్వాలి అనేసి ఆ రిజల్ట్స్ ని ప్రింట్ కూడా చేసి చూపిస్తున్నాను. చూడండి, రిజల్ట్ ని ప్రింట్ చేస్తున్నాను. సో ఇక్కడ వరకు మనం ట్రై చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసరి మనం ఏం చేసాము, దాని ద్వారా మనకు అవుట్పుట్ ఏమొస్తుంది అనేది ఒకసారి మనం ట్రై చేద్దాం. సో దాని తర్వాత నేను ఏమి ఇస్తున్నా అంటే సింపుల్ గా రిటర్న్ హలో అనేది ఇచ్చేసాను. ఓకే, ఇప్పుడు మనం ఒకసారి బ్రౌజర్ కి వెళ్ళిపోయి కంట్రోల్ F5. సో కంట్రోల్ F5 ద్వారా మనము ఇక్కడ డీటెయిల్స్ ఎంటర్ చేయాలి. సో ఈమెయిల్ ఐడి ఏదైతే ఉంటుందో నేను ఆ ఈమెయిల్ ఐడిని అభిషేక్ కొత్త 96180@gmail.com అని ఇచ్చేసాను. అభిషేక్ కొత్త 96180@gmail.com అండ్ పాస్వర్డ్ ఏదైతే ఉందో నేను కరెక్ట్ పాస్వర్డ్ ఇస్తున్నాను. చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి అభిషేక్ అనేసి పాస్వర్డ్ ఇచ్చేసాను అండ్ లాగిన్ పైన క్లిక్ చేశాను. సో లాగిన్ పైన క్లిక్ చేసినప్పుడు మనకు ఎలాంటి
ఏం చేంజ్ అవ్వట్లేదు. వై? సో మనం లాగిన్ పైన క్లిక్ చేసినప్పుడు మనకు నెక్స్ట్ వెబ్ పేజ్ కి రీడైరెక్ట్ అవ్వాలి కదా. సో ఇక్కడ మనకు నెక్స్ట్ వెబ్ పేజ్ కి రీడైరెక్ట్ అవ్వట్లేదు. వై? సో ఇంతకు ముందు మనకు రీడైరెక్ట్ అయిపోయింది, బట్ ఇప్పుడు మనకు రీడైరెక్ట్ అవ్వట్లేదు. వై? సో login.html. సో login.html కి వెళ్ళిపోయి మనం వ్యాలిడేట్ యూజర్ అని ఇచ్చేసాము. సో వ్యాలిడేట్ యూజర్ ఓకే. దాని తర్వాత మనం ఏం చేసాము, వ్యాలిడేషన్స్ రాసాము. సో వ్యాలిడేషన్స్ రాసేసి రిటర్న్ ట్రూ, రిటర్న్ ఫాల్స్. సో రెండు కాల్ చేస్తున్నాము. ఒకవేళ ఇది ట్రూ రెండు ట్రూ అయితే మనం ట్రూ రిటర్న్ చేస్తున్నాము. ఒకవేళ ఏదో ఒకటి ఫాల్స్ అయినా ఫాల్స్ ని రిటర్న్ చేసేస్తున్నాము. ఓకే. సో ఎల్స్ ఓకే సారీ, ఇక్కడ నేను రిటర్న్ ట్రూ అని ఇవ్వలేదు. ఇక్కడ సారీ, రిటర్న్ ట్రూ. ఓకే. సో బ్రౌజర్ కి వెళ్ళిపోయాను అండ్ కంట్రోల్ F5 అండ్ ఇక్కడ మనం వచ్చేసి ఈమెయిల్ ఐడి ఎంటర్ చేసాము అండ్ పాస్వర్డ్ ని కూడా మనం ఎంటర్ చేద్దాము. అండ్ ఇక్కడ నేను వచ్చేసి లాగిన్ పైన క్లిక్ చేశాను. సో లాగిన్ పైన క్లిక్ చేశాను. చూడండి ఇక్కడ మనకి ఏమైంది, /validate యూజర్ ఏదైతే ఉంటుందో /validate యూజర్ అనేది రీడైరెక్ట్ అయిపోయింది. బట్ ఇప్పుడు కూడా మనకి ఎలాంటి చేంజ్ అనేది జరగలేదు. బట్ ఒకసారి మనం అవుట్పుట్ ని చెక్ చేద్దాం. అవుట్పుట్ ని మనం ఏం చేసాము, ప్రింట్ స్టేట్మెంట్ ని యూజ్ చేసి అవుట్పుట్ ని ప్రింట్ చేసాం కదా. ఆ అవుట్పుట్ లో ఏమైనా ప్రింట్ అయిందా అనేది మనం చెక్ చేద్దాం. ఓకే. సో చూడండి ఇక్కడ మనం డౌన్ కి వెళ్ళిపోయాను. సో డౌన్ కి వెళ్ళిపోయినట్టయితే కూడా మనకి ఇక్కడ కూడా ఎలాంటి అవుట్పుట్ అయితే ప్రింట్ అవ్వలేదు. ఎందుకు అని చూసినట్టయితే మనం ఏం చేసాము, /validate యూజర్ కి వెళ్ళాలి అని చేసాం కదా. సో /validate యూజర్ కి వెళ్ళిపోయింది అండ్ డేటాబేస్ అవన్నీ రీడ్ అయిపోయాయి. కంట్రోల్ S సేవ్ అండ్ రిటర్న్ హలో అని చేసాం కదా. సో రిటర్న్ హలో అనేది మనకు ప్రింట్ అవ్వాలి నార్మల్ గా అయితే. సో డేటాబేస్ కి కనెక్ట్ అవుతున్నాము అండ్ దాంట్లో ఉన్న వాల్యూస్ ని రీడ్ చేసేస్తున్నాము అండ్ రిజల్ట్ ని కూడా రీడ్ చేస్తున్నాము అండ్ రిజల్ట్ ని ప్రింట్ చేసేస్తున్నాను అండ్ రిటర్న్ హలో అని ఇచ్చేసాను. ఓకే. సో ఇక్కడ మనం ఏమి ఇస్తున్నాం అంటే సింపుల్ గా వ్యాలిడేట్ యూజర్ పేజ్ కి వెళ్తున్నాం కదా. సో వ్యాలిడేట్ యూజర్ పేజ్ కి వెళ్ళినప్పుడు మనం కొన్ని వ్యాలిడేషన్స్ చేస్తున్నాము. సో దాని తర్వాత మనం రిటర్న్ హలో అని ఇస్తే రావట్లేదు. సో ఇక్కడ మనం ఏం చేయాలంటే రిటర్న్, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు మీకు ఈజీగా అర్థం అవ్వడానికి ఇంకొక పేజ్ ని ఇస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ login.html ని ఇస్తున్నాను. సో రిటర్న్ flask.render_template of login.html అని ఇస్తున్నాను. ఇక్కడ login.html కంట్రోల్ S సేవ్ అండ్ బ్రౌజర్ కి వెళ్ళిపోయి అండ్ లాగిన్ పేజ్ కంట్రోల్ F5 అండ్ ఇక్కడ ఈమెయిల్ ఐడిని ఎంటర్ చేశాను అండ్ పాస్వర్డ్ ని కూడా ఎంటర్ చేసేసాను అండ్ లాగిన్ పైన క్లిక్ చేశాను. సో ఇప్పుడు కూడా మనకు రావట్లేదు. ద రిక్వెస్టెడ్ URL వాజ్ నాట్ ఫౌండ్ ఆన్ ద సర్వర్. వ్యాలిడేట్ యూజర్. సో ఇక్కడ మనం ఏమైనా మిస్టేక్ ఇచ్చామా? వ్యాలిడేట్ యూజర్ కరెక్ట్ గానే ఇచ్చాం కదా. మై వెబ్సైట్ డాట్ రౌట్ వ్యాలిడేట్ యూజర్. ఓకే. రిజిస్టర్ యూజర్ మై వెబ్సైట్ డాట్ వ్యాలిడేట్ యూజర్. కంట్రోల్ S సేవ్ వ్యాలిడేట్ యూజర్ కంట్రోల్ C కాపీ అండ్ ఇక్కడికి వచ్చేసి కంట్రోల్ V పేస్ట్ వ్యాలిడేట్ యూజర్. సో వ్యాలిడేట్ యూజర్ కి వచ్చేసినప్పుడు మనకు సారీ ఇక్కడ మనకు ఫంక్షన్ యొక్క నేమ్ అనేది చేంజ్ చేయాలి కదా. సో మై ఇండెక్స్ పేజ్ అని ఉంది ఫంక్షన్ యొక్క నేమ్. సో ఫంక్షన్ యొక్క నేమ్ వచ్చేసాను మై validate_user పేజ్ అని ఇచ్చేస్తున్నాను. కంట్రోల్ S సేవ్. సో మనకు నార్మల్ గా అయితే ఎర్రర్ మెసేజ్ ప్రింట్ అవ్వాలి, మరి అట్లీస్ట్ ఎర్రర్ మెసేజ్ కూడా ప్రింట్ అవ్వట్లేదు ఫంక్షన్ నేమ్ ఆల్రెడీ యూజర్ అనేసి. సో ఇక్కడ ఒకసారి చూద్దాం మనము. ఇప్పుడు ఒకసారి చూద్దాం మనం. కంట్రోల్ S సేవ్ అండ్ బ్రౌజర్ కి వెళ్ళేసి కంట్రోల్ F5 అండ్ ఈమెయిల్ ఐడిని ఎంటర్ చేసాము అండ్ పాస్వర్డ్ ఏదైతే ఉంటుందో ఆ పాస్వర్డ్ ని కూడా ఎంటర్ చేశాను. సో ఇప్పుడు కూడా మనకు సేమ్ రావడం జరిగింది. సో ఒకసారి సర్వర్ ని స్టాప్ చేసి మళ్ళీ స్టార్ట్ చేసి చూస్తాను. సో సర్వర్ ని స్టార్ట్ చేసి చూసాను అండ్ ఇప్పుడు మనం వచ్చేసి డీటెయిల్స్ ఎంటర్ చేసి చూద్దాం. పాస్వర్డ్ వచ్చేసి abhishek1 అండ్ లాగిన్. సో చూడండి ఇప్పుడు మనకు వర్క్ అయిపోయింది. ఓకే. సో ఇప్పుడు మనకి ఏమైంది, మనం డీటెయిల్స్ ని ఎంటర్ చేసాం. చూడండి ఇక్కడ నేను abhishek@gmail.com ఎంటర్ చేస్తున్నాను అండ్ పాస్వర్డ్ ఏదైతే ఉంటుందో ఆ పాస్వర్డ్ ని కూడా ఎంటర్ చేశాను. సో పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ పైన క్లిక్ చేసినప్పుడు మనకు మళ్ళీ లాగిన్ వెబ్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ మనం లాగిన్ వెబ్ పేజ్ ని రీడైరెక్ట్ చేసాం కాబట్టి. ఫర్ ఎగ్జాంపుల్ అలా కాకుండా ఇక్కడ నేనేం చేస్తున్నా అంటే వెల్కమ్ యూజర్ అని ఇస్తున్నాను. సింపుల్ గా వెల్కమ్ యూజర్ అని చేశాను. అండ్ ఇప్పుడు మనం బ్రౌజర్ కి వెళ్ళిపోయి ఒకసారి కంట్రోల్ F5 అండ్ హోమ్ పేజ్ కి వెళ్ళిపోదాం. సో హోమ్ పేజ్ కి వెళ్ళిపోయి ఇక్కడ నేను
ఈమెయిల్ ఐడి ఇచ్చేసాను అండ్ నెక్స్ట్ వచ్చేసి పాస్వర్డ్ ఇచ్చేసాను. సో పాస్వర్డ్ ఇచ్చేసి లాగిన్ పైన క్లిక్ చేశాను. సో లాగిన్ పైన క్లిక్ చేసినట్టయితే మనకు హోమ్ పేజ్ అనేది రావాలి. Ctrl+S సేవ్. సారీ, మనకు హార్డ్ రీసెట్ చేసినా కూడా ఇది వర్క్ అవ్వట్లేదు. Ctrl+F5. సో ఇప్పుడు వర్క్ అవుతుంది ఐ థింక్. అభిషేక్ 1 అండ్ లాగిన్. సో మళ్ళీ మనకు సేమ్ అవుట్పుట్ వస్తుంది. సో ఇప్పుడు మనం చేంజెస్ చేసిన ఏదైతే రిటర్న్ వెల్కమ్ యూజర్ ఉందో ఇది మాత్రం రావట్లేదు. సో నేను మళ్ళీ ఒకసారి సర్వర్ని స్టార్ట్ చేసి చూస్తాను. సో మనం లాస్ట్ క్లాస్లో ఇవి 2 అప్లోడ్ చేసాం కదా, ఈ 2 రిమూవ్ చేస్తున్నాను. ఇవి మనకు అవసరం లేదు ప్రజెంట్ అయితే. ఒకసారి సర్వర్ని స్టాప్ చేసి మళ్ళీ స్టార్ట్ చేసి చూస్తాను. స్టాప్ అండ్ స్టార్ట్. సారీ, ఇక్కడ మనం డీబగ్ ఈక్వల్స్ టు ట్రూ అని ఇవ్వలేదా అసలు? మై వెబ్సైట్ డాట్ రన్ ఈక్వల్స్ టు డీబగ్ ట్రూ అని ఇవ్వలేదు. సో మేబీ అది కూడా కావచ్చు రీజన్. డీబగ్ ఈక్వల్స్ టు ట్రూ అని ఇస్తున్నాను. Ctrl+S సేవ్. అండ్ ఇప్పుడు మనం బ్రౌజర్కి వెళ్ళిపోయి ఒకసారి వాల్యూస్ ని మళ్ళీ ఎంటర్ చేసి చూద్దాం. అభిషేక్ 1 లాగిన్. సో ఇప్పుడు చూడండి మనకు వర్క్ అయిపోయింది. ఏమని ప్రింట్ అయింది? మనకు వెల్కమ్ యూజర్ అనేది రావడం జరిగింది. సో ఇప్పుడు మనకి ఏమైంది? వెల్కమ్ యూజర్ అనేది వచ్చేసింది. బట్ దానికన్నా ముందు మనకి ఇంకా ఏం జరుగుతుందని చూద్దాం. సో చూడండి, ఇక్కడ మనం ఏం చేసాము, ఒక క్వెరీని రాసాం కదా. ఆ క్వెరీ ఏంటి? సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ యూజర్స్ వేర్ ఈమెయిల్ ఐడి ఈక్వల్స్ టు సంథింగ్ అండ్ పాస్వర్డ్ ఈక్వల్స్ టు సంథింగ్ అనేసి. సో అది మనకి ఎలా వస్తుంది అంటే ఈ విధంగా వస్తుంది అనమాట. ఓకే, సో చూడండి, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ యూజర్స్ టేబుల్ వేర్ ఈమెయిల్ ఐడి ఈజ్ ఈక్వల్స్ టు యూజర్ ఎంటర్ చేసిన ఈమెయిల్ ఐడి. సో యూజర్ ఏదైతే ఈమెయిల్ ఐడి ఎంటర్ చేస్తాడో ఆ ఈమెయిల్ ఐడి ప్లస్ యూజర్ ఏదైతే పాస్వర్డ్ ని ఎంటర్ చేస్తాడో ఆ పాస్వర్డ్. సో ఈ విధంగా మనము ఒక క్వెరీని క్రియేట్ చేస్తున్నాము. ఓకే, సో ఈ క్వెరీ అనేది మనకు డేటాబేస్ లో ఉంటే ఆ వాల్యూస్ అనేవి వస్తాయి. సో డేటాబేస్ లో ఈ వాల్యూస్ అనేవి మనకు ఉన్నాయి కదా. సో వాల్యూస్ ఉన్నాయి కాబట్టి నెక్స్ట్ మనం ఆ వాల్యూస్ ని ప్రింట్ చేసినప్పుడు ఆ దానికి సంబంధించిన వాల్యూస్ అనేది రావడం జరిగింది. యూజర్ నేమ్ వచ్చేసి అభిషేక్ అండ్ పాస్వర్డ్ వచ్చేసి అభిషేక్ 1 అండ్ ఈమెయిల్ ఐడి వచ్చేసి సంథింగ్ అండ్ లొకేషన్ వచ్చేసి సిద్దిపేట్. సో ఈ విధంగా మనకు వాల్యూస్ అనేవి రావడం జరిగింది. ఓకే, సో ఈ విధంగా మనం వచ్చేసి వ్యాలిడేషన్ చేస్తున్నాం. బట్ ఇక్కడ మనకు చెక్ చేయాలి, అంటే ఆ డీటెయిల్స్ అనేవి డేటాబేస్ లో ఉన్నాయా లేవా అనేది చెక్ చేయాలి. సో దాన్ని చెక్ చేసి దాన్ని బేస్ చేసుకుని మనం అవుట్పుట్ ని ప్రింట్ చేయాలి. సో ఇక్కడ నేనేం చేస్తున్నా అంటే ప్రింట్ స్టేట్మెంట్ ఏదైతే ఉంటుందో ఈ ప్రింట్ స్టేట్ ని కంప్లీట్ గా రిమూవ్ చేస్తున్నాను. అది జస్ట్ మీకు అర్థం అవ్వడానికి మాత్రమే రాశాను. అండ్ రిజల్ట్ ని రాసాం కదా. సో రిజల్ట్ ని బేస్ చేసుకుని మనం కండిషన్ ని అప్లై చేస్తున్నాము. సో కండిషన్ ఏంటి అంటే చూడండి, ఇఫ్ స్టేట్మెంట్ యూజ్ చేస్తున్నాను. ఇఫ్ రిజల్ట్ డబల్ ఈక్వల్స్ టు నన్. సో రిజల్ట్ లో కనుక ఒకవేళ ఎలాంటి వాల్యూస్ రాలేదు అనుకోండి, సో అప్పుడు మనకు ఏంటి అనేది మనం ఇక్కడ చెక్ చేస్తున్నాం. సో ఇఫ్ రిజల్ట్ డబల్ ఈక్వల్స్ టు నన్, అప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే రిటర్న్ ఎంటర్ వ్యాలిడ్ డీటెయిల్స్. సో ఒకవేళ మనకు యూజర్ నేమ్ ని అంటే ఈమెయిల్ ఐడిని పాస్వర్డ్ ని ఎంటర్ చేశాడు. సో ఈమెయిల్ ఐడిని ప్లస్ పాస్వర్డ్ ని బేస్ చేసుకుని మనం డేటాబేస్ లో సెర్చ్ చేస్తున్నాం. సో డేటాబేస్ లో గనక ఆ వాల్యూస్ అనేటివి లేవు అనుకోండి, సో అప్పుడు మనకి ఏం ప్రింట్ అవ్వాలి నేను ఇక్కడ ఇస్తున్నాను. ఇఫ్ రిజల్ట్ డబల్ ఈక్వల్స్ టు నన్ ఎంటర్ వ్యాలిడ్ డీటెయిల్స్ అనేసి నేను ఇవ్వడం జరిగింది. ఓకే, ఒకవేళ మనకు డీటెయిల్స్ అనేవి వచ్చాయి అనుకోండి, సో అప్పుడు ఏం ప్రింట్ అవ్వాలి అనేది మనం ఇక్కడ ఇస్తున్నాం అనమాట. సో ఎల్స్ రిటర్న్ వెల్కమ్ యూజర్ అని చేస్తున్నాను. సో Ctrl+S సేవ్. అండ్ ఇప్పుడు మనం బ్రౌజర్కి వెళ్ళిపోదాము. అండ్ బ్రౌజర్కి వెళ్ళిపోయి మళ్ళీ హోమ్ పేజ్ ని ఓపెన్ చేసేద్దాం. హోమ్ పేజ్ అండ్ ఇక్కడ Ctrl+F5 అండ్ ఇక్కడ మనము ఈమెయిల్ ఐడి ఎంటర్ చేద్దాం. సో ఈమెయిల్ ఐడి ఎంటర్ చేశాను అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను పాస్వర్డ్ ని ఎంటర్ చేశాను. సో కరెక్ట్ ఈమెయిల్ ఐడి అండ్ కరెక్ట్ పాస్వర్డ్ ని ఎంటర్ చేశాను అండ్ లాగిన్ పైన క్లిక్ చేశాను. సో కరెక్ట్ వాల్యూస్ ని ఎంటర్ చేశాను కాబట్టి మనకు వెల్కమ్ యూజర్ అనేది రావడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అంటే రాంగ్ పాస్వర్డ్ ని ఎంటర్ చేస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ నేను రాంగ్ పాస్వర్డ్ ని ఎంటర్ చేశాను. సో రాంగ్ పాస్వర్డ్ ని ఎంటర్ చేసి లాగిన్ పైన క్లిక్ చేశాను. సో లాగిన్ పైన క్లిక్ చేసినప్పుడు మనకి ఏమవుతుంది, సో ఇక్కడ మనకు 20 క్యారెక్టర్స్ అంటే ఎక్కువగా ఉన్నట్టున్నాయి, అందుకే వచ్చింది. సో నేను లాగిన్ పైన క్లిక్ చేశాను. సో లాగిన్ పైన క్లిక్ చేసినప్పుడు మనకు ఏమవుతుందని చూద్దాం. ఓకే, సో జస్ట్ వెయిట్ ఎ సెకండ్. రాంగ్ పాస్వర్డ్ ఎంటర్ చేస్తున్నాను. సో రాంగ్ పాస్వర్డ్ ఎంటర్ చేసి నేను లాగిన్ పైన క్లిక్ చేశాను. సో లాగిన్ పైన క్లిక్ చేసినప్పుడు నాకు ఏమైంది, వెల్కమ్ యూజర్ అనేది రావడం జరిగింది. సో వెల్కమ్ యూజర్ అనేది రావద్దు కదా, ABHISHEK 1 2 3 4 5. సో నేను రాంగ్ పాస్వర్డ్ ఇస్తున్నాను. సో రాంగ్ పాస్వర్డ్ ఇచ్చినప్పుడు కూడా మనకు వెల్కమ్ యూజర్ అనే వస్తుంది. సో ఇది కూడా మనకు వర్క్ అవ్వట్లేదు. సో మళ్ళీ సర్వర్ ని స్టాప్ చేసి రన్ చేసి చూద్దాం. సో ఇది ఒక్కటి మనకు ఈరోజు ఇబ్బంది పెడుతుంది. సో సర్వర్ అనేది మళ్ళీ రీస్టార్ట్ చేస్తేనే వర్క్ అవుతుంది, ఎందుకో ఏం ఐడియా లేదు.
సో సర్వర్ ని రీస్టార్ట్ చేశాను. సో సర్వర్ ని రీస్టార్ట్ చేసి కరెక్ట్ వాల్యూస్ ని ఎంటర్ చేస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి సో కరెక్ట్ వాల్యూస్ ని ఎంటర్ చేసి లాగిన్ పైన క్లిక్ చేశాను. అప్పుడు మనకు వెల్కమ్ యూజర్ అనేది రావడం జరిగింది. అండ్ నేను మళ్ళీ హోమ్ పేజ్ కి వెళ్ళిపోయాను. సో హోమ్ పేజ్ కి వెళ్ళిపోయి ఇప్పుడు మనం రాంగ్ పాస్వర్డ్ ని లేదా రాంగ్ ఈమెయిల్ ఐడిని ఇద్దాం. సో పాస్వర్డ్ ని రాంగ్ ఇస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి నేను పాస్వర్డ్ ని తప్పుగా ఎంటర్ చేశాను. సో పాస్వర్డ్ ని తప్పుగా ఎంటర్ చేసినప్పుడు చూడండి ఇప్పుడు మనకు వర్క్ అయిపోయింది. ఎంటర్ వ్యాలిడ్ డీటెయిల్స్ అనేది రావడం జరిగింది. ఓకే, సో ఈ విధంగా మనకు ఎంటర్ వ్యాలిడ్ డీటెయిల్స్ అనేది వచ్చేసింది. అంటే మనం ఈ విధంగా డేటాబేస్ లో ఆ వాల్యూస్ అనేటివి ఉన్నాయా లేదా అనేది కూడా మనం చెక్ చేస్తున్నాము. ఓకే, సో ఒకసారి మనం ఈ పాస్వర్డ్ ఏదైతే ఉంటుందో ఆ పాస్వర్డ్ ని కరెక్ట్ గా ఎంటర్ చేద్దాం. అభిషేక్ అనేసి నేను పాస్వర్డ్ ని ఎంటర్ చేశాను. అండ్ ఈమెయిల్ ఐడి ఏదైతే ఉంటుందో ఈమెయిల్ ఐడి నేను తప్పుగా ఎంటర్ చేశాను. సో ఈమెయిల్ ఐడిని తప్పుగా ఎంటర్ చేసి లాగిన్ పైన క్లిక్ చేశాను. సో అప్పుడు కూడా మనకు ఎంటర్ వ్యాలిడ్ డీటెయిల్స్ అనేది రావడం జరిగింది. ఓకే, సో చూడండి ఫ్రెండ్స్, మనకి ఇక్కడ మనం ఏం చేసామంటే ఓకే ఇప్పటి వరకు అయితే ఫామ్ ని కూడా వ్యాలిడేట్ చేసాము. ఆ యూజర్ వచ్చేసి కరెక్ట్ యూజర్ నేమ్ అండ్ కరెక్ట్ పాస్వర్డ్ ని ఎంటర్ చేస్తే వెల్కమ్ యూజర్ అనేది వస్తుంది. ఒకవేళ యూజర్ నేమ్ గానీ లేదా పాస్వర్డ్ ని గానీ తప్పుగా ఎంటర్ చేసినట్టయితే ఎంటర్ వ్యాలిడ్ డీటెయిల్స్ అనేది రావడం జరుగుతుంది కదా. బట్ ఎంటర్ వ్యాలిడ్ డీటెయిల్స్ ఏదైతే ఉంటుందో ఆ ఎంటర్ వ్యాలిడ్ డీటెయిల్స్ అనేది మనకు నార్మల్ గా ఒక వైట్ కలర్ వెబ్ పేజ్ లో డీటెయిల్స్ అనేవి చిన్నగా వస్తున్నాయి కదా. బట్ ఇలా కాకుండా నేనేం చెయ్యాలి అనుకుంటున్నాను అంటే నాకు మళ్ళీ సేమ్ లాగిన్ వెబ్ పేజ్ అనేది రావాలి, బట్ ఎర్రర్ మెసేజ్ తోటి రావాలి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి మనం ఏం చేస్తున్నాం అంటే రిటర్న్ సింపుల్ గా లాగిన్ డాట్ HTML ఇస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లాస్క్ డాట్ రెండర్ అండర్ స్కోర్ టెంప్లెట్ రెండర్ అండర్ స్కోర్ టెంప్లెట్ ఆఫ్ లాగిన్ డాట్ HTML. ఒకవేళ మనం రాంగ్ డీటెయిల్స్ ఏవైతే ఎంటర్ చేస్తామో సో రాంగ్ డీటెయిల్స్ ఎంటర్ చేసినప్పుడు మనకు మళ్ళీ లాగిన్ వెబ్ పేజ్ అనేది ఓపెన్ అవ్వాలి అని నేను ఇచ్చేసాను. సో ఇప్పుడు మనం ఒకసారి బ్రౌజర్ కి వెళ్ళిపోయి ఓపెన్ చేసి చూద్దాం వర్క్ అవుతుందా లేదా అనేసి. సో ఇక్కడ ఈమెయిల్ ఐడి ఉంది. సో ఈమెయిల్ ఐడి నేను రాంగ్ గా ఎంటర్ చేస్తున్నాను అండ్ పాస్వర్డ్ ని కూడా నేను రాంగ్ గానే ఎంటర్ చేస్తున్నాను. ఓకే, అండ్ ఇక్కడ వచ్చేసి లాగిన్ పైన క్లిక్ చేశాను. సో లాగిన్ పైన క్లిక్ చేసినప్పుడు మనకి ఏమైంది డీటెయిల్స్ అనేటివి తప్పుగా ఎంటర్ చేశాం కాబట్టి మనకు మళ్ళీ లాగిన్ పేజ్ అనేది రావడం జరిగింది. బట్ మళ్ళీ లాగిన్ పేజ్ వచ్చినప్పుడు చూసే వాళ్ళకి అర్థం కాదు కదా మళ్ళీ లాగిన్ పేజ్ ఎందుకు వచ్చింది అనేసి. సో ఇక్కడ మనకి ఏమవ్వాలి లాగిన్ పేజ్ తో పాటు ఎర్రర్ మెసేజ్ అని కూడా ప్రింట్ అవ్వాలి. సో ఇన్వాలిడ్ క్రెడెన్షియల్స్ లేదా ఇన్వాలిడ్ యూజర్ నేమ్ ఆర్ పాస్వర్డ్ అనేసి ఈ విధంగా ఒక ఎర్రర్ మెసేజ్ అనేది కూడా ప్రింట్ అవ్వాలి. సో ఇప్పుడు ఆ ఎర్రర్ మెసేజ్ ని సేమ్ లాగిన్ పేజ్ లో ఎలా ప్రింట్ చేస్తాం అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఓకే, సో ఇప్పుడు నేను దానికోసం ఏం చేస్తున్నాను చూడండి సింపుల్ గా లాగిన్ డాట్ HTML పేజ్ ఉంది కదా ఫ్రెండ్స్. సో లాగిన్ డాట్ HTML వెబ్ పేజ్ కి నేను వెళ్ళిపోయాను. సో లాగిన్ డాట్ HTML వెబ్ పేజ్ కి వెళ్ళిపోయాక మనం ఏం చేస్తున్నాము H1 ట్యాగ్ ని క్రియేట్ చేసాము. సో ఆ H1 ట్యాగ్ ద్వారా మనం నార్మల్ గా లాగిన్ పేజ్ అనే వాల్యూని ఇస్తున్నాం కదా. సో నార్మల్ గా లాగిన్ పేజ్ అనే వాల్యూని కాకుండా కర్లీ బ్రాకెట్స్ తీసుకుంటున్నాను, 2 కర్లీ బ్రాకెట్స్. ఓకే, సో ఇది మీకు ఎందుకు అనేది కూడా మనం చెప్తాను. సో ఈ 2 కర్లీ బ్రాకెట్స్ ఉన్నాయి కదా. సో ఈ 2 కర్లీ బ్రాకెట్స్ యొక్క మీనింగ్ ఏంటి అంటే మనం ఎప్పుడైనా HTML పేజ్ లో పైథాన్ వేరియబుల్ లో ఉన్న వాల్యూని ప్రింట్ చెయ్యాలి అనుకుంటే HTML వెబ్ పేజ్ లో పైథాన్ వేరియబుల్ లో ఉన్న వాల్యూని కనుక ప్రింట్ చెయ్యాలి అనుకుంటే అలాంటి సిచ్యువేషన్స్ లో మనం ఈ డబల్ కర్లీ బ్రాకెట్స్ ని యూజ్ చేయడం జరుగుతుంది. ఎప్పుడు పైథాన్ వేరియబుల్ ని HTML వెబ్ పేజ్ లో డిస్ప్లే చేయాలి, పైథాన్ వేరియబుల్ ని HTML పేజ్ లో ప్రింట్ చేయాలి. అలాంటి సిచ్యువేషన్స్ లో మనం ఈ డబల్ కర్లీ బ్రాకెట్స్ ని యూజ్ చేసుకుంటాము. సో డబుల్ కర్లీ బ్రాకెట్స్ ని యూజ్ చేసుకున్నాము. ఓకే, మరి డబుల్ కర్లీ బ్రాకెట్స్ ద్వారా మనం ఏం వాల్యూని ప్రింట్ చేయాలి అది కూడా మనం ఇవ్వాలి కదా. సో అది నేను ఎక్కడ ఇస్తున్నాను అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మనం ఏం చేయాలి లాగిన్ పేజ్ ఉంది కదా. సో లాగిన్ పేజ్ కి వెళ్ళిపోయాను. సో లాగిన్ పేజ్ అనేది మనకు ఫస్ట్ ఎప్పుడు ఓపెన్ అవుతుంది అసలు హోమ్ పేజ్ కి వచ్చినప్పుడు. సో హోమ్ పేజ్ ఎక్కడ ఉంది అయితే నేను హోమ్ పేజ్ కి వెళ్ళిపోయాను. సో ఇది మన హోమ్ పేజ్ కదా. సో హోమ్ పేజ్ కి వెళ్ళిపోయాను. సో హోమ్ పేజ్ కి వెళ్ళిపోయేప్పుడు నేను ఒక సింపుల్ గా ఒక వేరియబుల్ ని క్రియేట్ చేస్తున్నాను మెసేజ్ ఈజ్ ఈక్వల్స్ అనేసి. సో మెసేజ్ ఈజ్ ఈక్వల్స్ టు లాగిన్ హియర్ అనేసి నేను తీసుకున్నాను. ఓకేనా ఫ్రెండ్స్. సో మెసేజ్ ఈజ్ ఈక్వల్స్ టు లాగిన్ హియర్ అని తీసుకున్నాను ఒక వేరియబుల్ ని. సో ఈ వేరియబుల్ లో ఉన్న వాల్యూ ఏదైతే ఉంటుందో ఈ వేరియబుల్ లో ఉన్న వాల్యూని నేను లాగిన్ డాట్ HTML కి సెండ్ చేస్తున్నాను అనమాట. సో లాగిన్ డాట్ HTML కామా మెసేజ్ ఈజ్ ఈక్వల్స్ టు మెసేజ్ అని ఇవ్వాలి. ఓకే, అంటే ఇక్కడ మనకి వేరియబుల్ నేమ్ ఏదైతే ఉంటుందో ఈ వేరియబుల్ నేమ్ ని మనం రైట్ సైడ్ లో ఇవ్వాలి. సో ఈ లెఫ్ట్ సైడ్ లో మీరు ఏ నేమ్ అయినా ఇవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మెసేజ్ 2 అని ఇస్తున్నాను. సో మెసేజ్ 2 లో ఇప్పుడు మనకు వాల్యూ వచ్చింది కదా. సో ఈ మెసేజ్ 2 అనే వేరియబుల్ లో ఉన్న వాల్యూని మనం HTML వెబ్ పేజ్ లో డిస్ప్లే చేయాలి. సో HTML వెబ్ పేజ్ కి వెళ్ళిపోయాను లాగిన్ డాట్ HTML కి. సో ఇక్కడ మనం డబుల్ కర్లీ బ్రాకెట్స్ తీసుకున్నాము అండ్ ఈ డబుల్ కర్లీ బ్రాకెట్స్ లో మెసేజ్ 2 అని ఇస్తున్నాను. సో ఇప్పుడు మనకి ఏమవుతుంది
పైథాన్ వేరియబుల్ ఏదైతే ఉంటుందో ఆ పైథాన్ వేరియబుల్ లో ఉన్న వాల్యూ మనకి ఇక్కడ ప్రింట్ అవ్వడం జరుగుతుంది. ఓకేనా. సో ఇప్పుడు మనం బ్రౌజర్ కి వెళ్ళిపోదాం. సో బ్రౌజర్ కి వెళ్ళిపోయాను అండ్ కంట్రోల్ F5. సో చూడండి ఇక్కడ మనం హోమ్ పేజ్ కి వెళ్ళిపోదాం. సో ఇక్కడ వచ్చేసి హోమ్ పేజ్ కి వచ్చేసాను. సో హోమ్ పేజ్ కి వచ్చినట్టయితే చూడండి ఇక్కడ మనకి ఏం ప్రింట్ అయింది, సేమ్ లాగిన్ హియర్ అనేది ప్రింట్ అయిపోయింది. ఓకేనా. సో ఇక్కడ మనం ఏదైతే వాల్యూని ఇస్తామో అదే వాల్యూ ప్రింట్ అవుతుంది, లాగిన్ హియర్ లేదా లాగిన్ హియర్ విత్ వ్యాలిడ్ డీటెయిల్స్. సో ఈ విధంగా నేను వాల్యూని చేంజ్ చేస్తున్నాను, అంటే మెసేజ్ ని చేంజ్ చేస్తున్నాను. సో ఆ మెసేజ్ ని క్రియేట్ చేసి ఒక వేరియబుల్ స్టోర్ చేసుకున్నాము. ఆ వేరియబుల్ ని నేను login.html వెబ్ పేజ్ కి పాస్ చేస్తున్నాను. ఆ వేరియబుల్ ద్వారా వచ్చిన వాల్యూ ఏదైతే ఉంటుందో దాన్ని నేను ఇక్కడ ప్రింట్ చేసేస్తున్నాను. ఓకే. సో బ్రౌజర్ కి వెళ్ళిపోదాం. సో బ్రౌజర్ కి వెళ్ళిపోయి కంట్రోల్ F5. సో కంట్రోల్ F5 అయినప్పుడు ఇప్పుడు చూడండి మనకు వచ్చేసి లాగిన్ హియర్ విత్ వ్యాలిడ్ డీటెయిల్స్ అని వచ్చింది. సో ఈ విధంగా మీరు వచ్చేసి ఒక వేరియబుల్ ని క్రియేట్ చేసి ఆ వేరియబుల్ లో మీకు నచ్చిన వాల్యూని మీరు పాస్ చేసుకోవచ్చు. సో దీని యొక్క యూజ్ ఏంటి అంటే ఇప్పుడు మనకు సేమ్ వెబ్ పేజ్ అనేది రావాలి కదా ఎప్పుడు లాగిన్ డీటెయిల్స్ తప్పుగా ఎంటర్ చేసినప్పుడు, బట్ దానితో పాటు ఒక ఎర్రర్ మెసేజ్ అని కూడా ప్రింట్ అవ్వాలి. సో ఇప్పుడు నేను దానికోసం ఏం చేస్తున్నాను చూడండి, సింపుల్ గా ఇఫ్ రిజల్ట్ డబల్ ఈక్వల్స్ టు నన్ అన్నాను కదా. సో దాని తర్వాత నేను ఒక మెసేజ్ ని క్రియేట్ చేస్తున్నాను. మెసేజ్ ఈక్వల్స్ టు ఇన్వాలిడ్ క్రెడెన్షియల్స్ అని ఇచ్చేసాను. ఇన్వాలిడ్ క్రెడెన్షియల్స్. ఓకే. సో ఇన్వాలిడ్ క్రెడెన్షియల్స్ అని ఇచ్చేసాను. సో ఈ మెసేజ్ ఏదైతే ఉంటుందో నేను మళ్ళీ లాగిన్ పేజ్ గా పంపిస్తున్నాను. మెసేజ్ 2 is equals to మెసేజ్ MESSAGE మెసేజ్. ఓకే. సో కంట్రోల్ S సేవ్ అండ్ ఇప్పుడు మనం బ్రౌజర్ కి వెళ్ళిపోదాం. సో బ్రౌజర్ కి వెళ్ళిపోయి కంట్రోల్ F5 నేను రిఫ్రెష్ చేశాను. సో కంట్రోల్ F5 కి రిఫ్రెష్ చేసినప్పుడు మనకు లాగిన్ హియర్ అనేది రావడం జరిగింది. బట్ ఇప్పుడు నేను ఒకసారి రాంగ్ డీటెయిల్స్ ని ఎంటర్ చేస్తున్నాను. చూడండి ఈమెయిల్ ఐడి నేను రాంగ్ గా ఎంటర్ చేశాను అండ్ పాస్వర్డ్ ని కూడా రాంగ్ గానే ఎంటర్ చేస్తున్నాను. సో ఇప్పుడు మనం లాగిన్ పైన క్లిక్ చేద్దాం. సో లాగిన్ పైన క్లిక్ చేసినప్పుడు చూడండి మనకు మళ్ళీ సేమ్ లాగిన్ పేజ్ అనేది రావడం జరిగింది. బట్ ఇప్పుడు చూసుకున్నట్టయితే మనకు ఇన్వాలిడ్ క్రెడెన్షియల్స్ అనేది రావడం జరిగింది. సో బై డిఫాల్ట్ గా మనకి ఏమొచ్చింది, లాగిన్ పేజ్ అనేది రావడం జరిగింది, లాగిన్ హియర్ అనేసి. ఓకే. సో చూడండి మనకు బై డిఫాల్ట్ గా ఏమొచ్చింది, లాగిన్ హియర్ అనేది రావడం జరిగింది కదా. బట్ ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే రాంగ్ డీటెయిల్స్ ని ఎంటర్ చేసినప్పుడు, సో రాంగ్ డీటెయిల్స్ ని మనం ఎంటర్ చేసినప్పుడు సేమ్ లాగిన్ వెబ్ పేజ్ ఓపెన్ అయిపోయింది. బట్ మనకు వచ్చేసి ఇన్వాలిడ్ క్రెడెన్షియల్స్ అని రావడం జరిగింది. ఓకేనా. సో ఈ విధంగా మనం వచ్చేసి ఇవ్వచ్చు అనమాట. సో ఇన్వాలిడ్ డీటెయిల్స్ అనేది రావడం జరిగింది. సో ఇప్పుడు మనకు యూజర్ కి అర్థమవుతుంది, ఓకే నేను యూజర్ నేమ్ ని లేదా పాస్వర్డ్ ని తప్పుగా ఎంటర్ చేశాను అనేసి. సో అప్పుడు మళ్ళీ యూజర్ కరెక్ట్ డీటెయిల్స్ తోటి ఎంటర్ చేస్తాడు. ఓకేనా. సో ఇది మనకు ఒక చిన్న చేంజ్. అండ్ ఈ ఇన్వాలిడ్ క్రెడెన్షియల్స్ ఏదైతే ఉంటుందో ఇది కూడా మనకు లెఫ్ట్ సైడ్ లో వస్తుంది. సో దీన్ని కూడా మనం మిడిల్ లోకి మూవ్ చేద్దాం. సో ఇక్కడ మనం ఏ విధంగా అయితే మిడిల్ లోకి మూవ్ చేసామో సేమ్ దీన్ని కూడా మనం మిడిల్ లోకి మూవ్ చేద్దాం. ఓకే. సో దానికోసం వచ్చేసి login.html కి వెళ్ళిపోయాను. సో ఇక్కడ H1 ట్యాగ్ ఉంది కదా. సో ఈ H1 ట్యాగ్ కి నేను ఒక ఐడిని అప్లై చేస్తున్నాను. ఐడి ఈజ్ ఈక్వల్స్ టు లాగిన్ హెడింగ్ అనేసి చేశాను, లాగిన్ హెడ్డింగ్. ఓకే. సో కంట్రోల్ C కాపీ అండ్ మనకు main.css కి వెళ్ళిపోయాను. సో main.css కి వెళ్ళిపోయి ఐడి కాబట్టి హ్యాష్ ట్యాగ్ అండ్ కంట్రోల్ V లాగిన్ హెడ్డింగ్. సో లాగిన్ హెడ్డింగ్ ఇచ్చేసాను అండ్ టెక్స్టైల్ లైన్ ఏదైతే ఉంటుందో ఈ టెక్స్టైల్ లైన్ ని యూజ్ చేస్తున్నాను. టెక్స్టైల్ లైన్ వచ్చేసి సెంటర్ అని ఇచ్చేసాను అండ్ బ్యాక్గ్రౌండ్ కలర్ ఇస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ మీకు నచ్చిన విధంగా మీరు అప్లై చేసుకోవచ్చు. సో బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చేసి నేను ఏమి ఇస్తున్నానంటే బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ ఎల్లో అని ఇస్తున్నాను. ఓకే. అండ్ కలర్ ఏదైతే ఉంటుందో కలర్ అనేది నేను రెడ్ అని ఇస్తున్నాను. ఓకే. కంట్రోల్ S సేవ్ అండ్ బ్రౌజర్ కి వెళ్ళిపోయి మనం ఒకసారి మళ్ళీ హోమ్ పేజ్ ని ఓపెన్ చేసి చూద్దాం. సో హోమ్ పేజ్ ని ఓపెన్ చేశాను అండ్ ఇక్కడ మనకు ఇలాంటి చేంజ్ అనేది లేదు, ఎందుకంటే మనం కంట్రోల్ F5 ని క్లిక్ చేయాలి, అప్పుడు మాత్రమే మనకు చేంజ్ అవుతుంది. సో చూడండి నేను కంట్రోల్ F5 ని క్లిక్ చేశాను. ఇప్పుడు మనకి ఏమైంది, మిడిల్ లో లాగిన్ హియర్ అనేది చూపిస్తుంది. ఒకవేళ మనం రాంగ్ డీటెయిల్స్ ని కనుక ఎంటర్ చేసాం అనుకోండి. సో నేను రాంగ్ డీటెయిల్స్ ని ఎంటర్ చేస్తున్నాను. సో రాంగ్ డీటెయిల్స్ ని ఎంటర్ చేసి లాగిన్ పైన క్లిక్ చేసినప్పుడు మనకు ఈ విధంగా ఇన్వాలిడ్ క్రెడెన్షియల్స్ అనేది రావడం జరుగుతుంది. సో ఇప్పుడు మనం ఒకసారి కరెక్ట్ వాల్యూస్ ని ఎంటర్ చేసి చూద్దాం. సో కరెక్ట్ వాల్యూస్ ని ఎంటర్ చేసినప్పుడు అభిషేక్ 1 అనేసి అండ్ లాగిన్ పైన క్లిక్ చేశాను, అప్పుడు మాత్రమే మనకు వెల్కమ్ యూజర్ అనేది రావడం జరిగింది. సో ఈ విధంగా మనం ఒక చిన్న చేంజ్ అయితే చేయడం జరిగింది. ఎగ్జాక్ట్ గా ఇన్ ద సేమ్ వేలో ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము, రిజిస్ట్రేషన్ పేజ్ ని క్లిక్ చేసాం కదా. సో రిజిస్ట్రేషన్ పేజ్ ద్వారా మనము ఈమెయిల్ ఐడిని వ్యాలిడేట్ చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను నేమ్ అభిషేక్ అని ఎంటర్ చేశాను అండ్ పాస్వర్డ్ ఏదైతే ఉంటుందో పాస్వర్డ్ ని కూడా అభిషేక్ అని ఇచ్చేసాను. అభిషేక్ 1 అని ఇచ్చేసాను అండ్ ఈమెయిల్ ఐడి ఏదైతే ఉంటుందో నేను మళ్ళీ సేమ్ ఈమెయిల్ ఐడిని ఇచ్చేస్తున్నాను. చూడండి అభిషేక్ కొత్త 96180@gmail.com సేమ్ ఈమెయిల్ ఐడిని ఇచ్చేస్తున్నాను. అండ్ లొకేషన్ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ నేను హైదరాబాద్ అని ఇచ్చేసాను.
ఓకే. అండ్ ఇప్పుడు రిజిస్టర్ పైన క్లిక్ చేస్తున్నాను. సో రిజిస్టర్ పైన క్లిక్ చేసినప్పుడు మనకి ఏమైపోయింది, ఈమెయిల్ ఆల్రెడీ రిజిస్టర్డ్ ట్రై టు లాగిన్ అనే ఒక ఎర్రర్ మెసేజ్ వచ్చింది కదా. సో ఇది కూడా మనకు బ్లాంక్ పేజ్ లో వచ్చింది. బట్ నేనేం చేయాలనుకుంటున్నా అంటే నాకు సేమ్ ఈ విధంగా బ్లాంక్ పేజ్ లో వద్దు. సో ఇంతకు ముందు లాగిన్ అయితే ఏ విధంగా అప్లై చేసామో మనము సేమ్ అదే విధంగానే దీనికి కూడా అప్లై చేయాలనుకుంటున్నాను రిజిస్ట్రేషన్ పేజ్ కి. సో రిజిస్ట్రేషన్ పేజ్ కి వెళ్ళిపోదాం మనము మెయిన్ యాప్ లో. సో మెయిన్ యాప్ లో రిజిస్ట్రేషన్ పేజ్ ఎక్కడ ఉంది అనేది చూద్దాం ఒకసారి. సో ఇది మనకు మెయిన్ యాప్ లో రిజిస్టర్ యూజర్. సో దీనిలోకి వెళ్ళిపోయాము. మనం ఏం చెక్ చేసాము చూడండి, ఇక్కడ ఇఫ్ రిజల్ట్ నాట్ ఈక్వల్స్ టు నన్ ఈమెయిల్ ఆల్రెడీ రిజిస్టర్ అని ఇచ్చేసాం కదా. సో ట్రై టు లాగిన్ అని ఇచ్చేసాం మనం ఇక్కడ. సో నేను దానికన్నా ముందు ఏం చేస్తున్నాను అంటే ఒక మెసేజ్ క్రియేట్ చేస్తున్నాను. మెసేజ్ ఈక్వల్స్ టు ఇదే ఇస్తున్నాను, ఈమెయిల్ ఆల్రెడీ రిజిస్టర్డ్ ట్రై టు లాగిన్ అనేది నేను ఇస్తున్నాను. మెసేజ్ ఈక్వల్స్ టు ఈమెయిల్ ఆల్రెడీ రిజిస్టర్డ్ ట్రై టు లాగిన్. ఓకే. అండ్ ఇక్కడ రిటర్న్ చేసేది మాత్రం మనం డిఫరెంట్ గా రిటర్న్ చేస్తున్నాం. సో ఫ్లాస్క్ డాట్ రెండర్ అండర్ స్కోర్ టెంప్లెట్ ఆఫ్ లాగిన్ డాట్ హెచ్టిఎంఎల్. సో లాగిన్ డాట్ హెచ్టిఎంఎల్ కామా మెసేజ్ టు ఈజ్ ఈక్వల్స్ టు మెసేజ్. సో ఆ మెసేజ్ ని మనం అక్కడ ప్రింట్ చేస్తున్నాము. ఓకే. సో కంట్రోల్ ఎస్ సేవ్. అండ్ ఇప్పుడు నేను బ్రౌజర్ కి వెళ్ళిపోయాను. సో బ్రౌజర్ కి వెళ్ళిపోయి మనం ఒకసారి కంట్రోల్ F5. సో కంట్రోల్ F5 అయినాక మనం డీటెయిల్స్ ఎంటర్ చేద్దాం. సో పాస్వర్డ్ ని కూడా ఎంటర్ చేస్తున్నాను. అండ్ అదే విధంగా ఈమెయిల్ ఐడిని ఎంటర్ చేస్తున్నాను. సో ఈమెయిల్ ఐడి నేను ఏం చేశానంటే డిఫరెంట్ ఈమెయిల్ ఐడిని ఎంటర్ చేశాను. సో డిఫరెంట్ ఈమెయిల్ ఐడి సేమ్ ఈమెయిల్ ఐడిని ఎంటర్ చేశాను. సో సేమ్ ఈమెయిల్ ఐడిని ఎంటర్ చేసినప్పుడు ఒక ఎర్రర్ మెసేజ్ వస్తుంది. బట్ ఇప్పుడు మనకు ఎర్రర్ మెసేజ్ అనేది డిఫరెంట్ గా ప్రింట్ అవుతుంది. సో ఇప్పుడు లొకేషన్ ఏదైతే ఉంటుందో లొకేషన్ లో నేను హైదరాబాద్ అని చేశాను అండ్ రిజిస్టర్ పైన క్లిక్ చేశాను. సో ఇప్పుడు చూడండి మనకి ఏమని ప్రింట్ అయింది, ఈమెయిల్ ఆల్రెడీ రిజిస్టర్డ్ ట్రై టు లాగిన్ అనేసి వచ్చేసి ఎర్రర్ మెసేజ్, దానితో పాటు లాగిన్ పేజ్ కూడా డిస్ప్లే అవ్వడం జరిగింది. ఓకే. సో ఈ విధంగా మీరు వచ్చేసి డిఫరెంట్ వేస్ లో క్రియేట్ చేసుకోవచ్చు. సో ఇది కూడా మీరు ఒకసారి ట్రై చేయండి. సో ఇప్పటి వరకు మనం ఏం చేసామంటే కంప్లీట్ గా రిజిస్ట్రేషన్ పేజ్ ని క్రియేట్ చేసాము అండ్ రిజిస్ట్రేషన్ పేజ్ కి స్టైల్స్ ని అప్లై చేసాము అండ్ దానికి వ్యాలిడేషన్ చేసాము. సో ఇప్పుడు లాగిన్ పేజ్ ని క్రియేట్ చేసాము అండ్ లాగిన్ పేజ్ కి స్టైల్స్ అప్లై చేసాము, లాగిన్ పేజ్ కి వ్యాలిడేషన్స్ అప్లై చేసాము అండ్ లాగిన్ డీటెయిల్స్ అనేవి రాంగ్ గా ఎంటర్ చేసినప్పుడు ఇన్వాలిడ్ క్రెడెన్షియల్స్ అనేది మనకు ఎర్రర్ మెసేజ్ ప్రింట్ అవ్వాలి. ఒకవేళ లాగిన్ డీటెయిల్స్ అనేవి కరెక్ట్ గా ఎంటర్ చేస్తే వాళ్ళకు వెల్కమ్ యూజర్ అనేది ప్రింట్ అవ్వాలి. ఒకవేళ రిజిస్టర్ అయిన ఈమెయిల్ ఐడి తోటి మళ్ళీ రిజిస్టర్ అవ్వడానికి ట్రై చేస్తే అప్పుడు మనకు ఈ విధంగా ఈమెయిల్ ఆల్రెడీ రిజిస్టర్ ట్రై టు లాగిన్ అనేది ప్రింట్ అవ్వాలి. సో ఈ విధంగా మనం డిఫరెంట్ గా ట్రై చేయడం జరిగింది. ఓకేనా. సో ఇది ఫ్రెండ్స్ మాకు వచ్చేసి ఈ రోజు టాపిక్. నెక్స్ట్ క్లాస్ లో మనం ఇంకా తెలుసుకుందాం వీటి గురించి. సో ఈ వీడియోకి సంబంధించిన కోడింగ్ ఏదైతే ఉంటుందో ఈ కోడింగ్ ని నేను కంప్లీట్ గా నెక్స్ట్ విత్ ఇన్ మినిట్స్ లో నేను నా వెబ్సైట్ లో అప్లోడ్ చేస్తాను. మీరు అక్కడ నుంచి ఈ కంప్లీట్ కోడ్ మీరు డౌన్లోడ్ చేసుకుని మీరు ఎగ్జిక్యూట్ చేసి ప్రాక్టీస్ చేయండి. అండ్ మీకు ఇంకా ఏమైనా స్టైల్స్ కావాలనుకుంటే మీరు స్టైల్స్ ని చేంజ్ చేసుకోండి. ఓకే. అండ్ ఈ వీడియోకి సంబంధించి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే కామెంట్ సెక్షన్ లో అడగండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.